దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం. లూకా సువార్త 21వ అధ్యాయము. లూకా సువార్త 21వ అధ్యాయము 1 నుంచి నేను చదువుతున్నాను, గమనించండి. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఒక పేద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ పేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసెనని మీతో నిజముగా చెప్పుచున్నానని. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్యా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు. ఈ వాక్యాన్ని విరవండి. ఈ వాక్యము చాటున మీరు దాచి ఉంచిన లోతైన నూతనమైన అతి శ్రేష్టమైన మాకు అవసరమైనటువంటి మాటలు ఏమైతే ఉన్నాయో, క్రీస్తు మర్మము అయినటువంటి ఉపదేశం ఏదైతే ఉందో, మేము సంపూర్ణ సిద్ధి పొందటానికి, క్రీస్తు యేసు సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత మేము పొందటానికి అవసరమైన హిత ఉపదేశము, ఆరోగ్యకరమైన సర్వ సంపూర్ణ సత్య సంబంధమైన లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత కూడినటువంటి బలమైన నీ వాక్కు, ఆత్మచేత నింపబడినటువంటి నీ మాటలు ఏమైతే ఉన్నాయో వాటిని బయటకు తెచ్చి నీ పక్షం వహించిన మీ దాసును నోట ఆ మాటలు ఉంచి, మీ దాసుని మీ సిలువు చాటును మరుగుపరిచి, మీ దాసుని ముఖాంతరంలోంచి మీరు కనపడుతూ మీరే నాతో మాతో సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడమని బతిమలాడుచున్నాను. మీ దాసుడు నోటిని మీ నోటి బోరగా చేసి, నీ అనాది సంకల్పంలో నువ్వు నిర్ణయించినటువంటి నీ దాసునికి దేవ ప్రత్యేకించినటువంటి ఆ ధారాళమైన నీ ఆత్మ నడిపింపు, లేఖన ప్రత్యక్షత, ఆత్మ ప్రత్యక్షత, వాక్శక్తినిచ్చి నీవే నాతో మాతో అందరితో సూటిగా తేటగా స్పష్టంగా మీరు మాట్లాడమని బతిమలాడుతున్నాను. వారికి వినబుద్ధి కలిగినంత వరకు మీరు బోధించారని, బోధించే ప్రతిదీ ఉపమానము లేక బోధించలేదని, బోధించిన ప్రతిదీ తేటగాను అర్థమయ్యేలాగా బోధించారని సెలవిస్తుంది లేఖనం. ఆ రీతిగా నీవే నాతో మాతో మాట్లాడమని బతిమలాడుతున్నాను. మీ వాక్కు రిలీజ్ అవుతున్న చూడనే నాకైనా మాకైనా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికైనా వినగలిగిన చెవిని, గ్రహించగల మనస్సును, లోబడు హృదయాన్ని, వాక్యానుగుణంగా జీవించే కృపను, హృదయ సున్నతిని, దిద్దుబాటు మనస్సును, నేర్చుకునే శుభగుణ లక్షణమును, నిత్యత్వము చేరు పర్యాంత వరకు నీ పాద సన్నిధిలో శిష్యరికము చేసి శిష్యులైన సేవక గణముగా తీర్చిదిద్దబడి ఘనమైన నీ సేవ నిమిత్తమై బోధిగాంతుల వరకు కదిలి వెళ్ళి ప్రతి ఒక్కరిని సత్యములో ప్రతిష్ఠిస్తూ, సత్య సంబంధమైన సంఘాలు స్థాపిస్తూ, ఆత్మ సంబంధమైన సజీవురాళ్ళైనటువంటి సంఘాలుగాను వ్యక్తులుగాను ప్రతి ఒక్కరిని తీర్చిదిద్ది సంపూర్ణ సిద్ధిలోకి నడిపిస్తూ మేము సంపూర్ణ సిద్ధి పొందుతూ ఈ భూమి మీద వారి పట్లైన మా పట్లైన నువ్వు కలిగిన ప్రణాళిక అనుగుణంగా నీ పని యావత్తు సంపూర్ణంగా నెరవేర్చి ధైర్యంగా క్రీస్తు న్యాయపీఠాన్ని ఎదుర్కొన్నప్పుడు బడా మంచి దాసురాలని ఆనాడు నువ్వు నిర్ణయించిన ఆ మెప్పు, ఘనత, మహిమ, బహుమతులు అందుకొని నిత్యత్వంలో ప్రవేశించి వధువులో నువ్వు నిర్ణయించిన ఆ ఉన్నత స్థానంలో నిలిచి నీతో కలిసి యుగ యుగాలు నిత్య రాజ్య పరిపాలన చేసి నేను మహింపరచుకున్నట్లుగా ఆ గొప్ప ధన్యత మాకు కలుగునట్లుగా ఉపదేశించమని, మేమెక్కడ దారి తప్పిపోకుండా దానియేలు గ్రంథం 13వ అధ్యాయం 12వ అధ్యాయం 13వ వచనంలో సాక్ష్యం ఇచ్చినట్లుగా మా వంచులో మమ్మల్ని మీరే నీ కృపచేత నిలబెట్టమని బతిమలాడుచున్నాం. నీ కార్యములు జరిగించమని బతిమలాడుతున్నాం. ప్రభువా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాకు దేవా బోధించండి అయ్యా. హెస్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1-2 వచ్చిన ప్రకారం నీ ఆత్మతో నన్ను మమ్మల్ని చక్కగా నిలబెట్టి మాతో మాట్లాడమని బతిమలాడుతున్నాం. దేవా, ఉపదేశాన్ని అడ్డగించాలని ప్రయత్నం చేస్తున్న దుష్టుడు, వాడి దూతలు, చీకటి అంధకార శక్తులు, ఇంచాది మాంత్రిక ప్రయోగాల శక్తులైన చిల్లంగి, బాలమణి, చాతబడి, క్షుద్రపూలకు సంబంధించిన ముద్దలు ఇళ్లలో పెట్టుకొని వాటి మీద పసిపిల్లల రక్తం, పందుల రక్తం, ఈ రకరకాలుగా దేవా కీడంతేస్తున్నాములో వందిస్తున్నాం.
నా చుట్టూ మా చుట్టూ నీ ప్రాంతంలో ఎక్కిపిస్తున్న ప్రతి ఒక్కరి చుట్టూ సిలువ రక్తం కంచె, రక్షణ కంచె, అగ్ని కంచెను వేసి నీ చేతి నీళ్ళు దాచిపెట్టి నీవే అగ్ని ప్రాకారమై నిలిచి మాతో పాటు దేవా బలమైన సన్నిధి ప్రభావం చేత మీరు మా మధ్యలోకి దిగి వచ్చి స్తుతి సింహాసనాసనుడిపై మేమున్న ఈ స్థలాన్ని సినాపర్వతంగా చేసి నీలోంచి ప్రభు నలుదిక్కులకు వేస్తున్నాములో ప్రభలిల్లు వెళ్ళునుగాక వేస్తున్నాము. గొప్ప కార్యాలు జరిగించమని మా ప్రభువా నీవే నాతో మాతో ఉండమని బతిమలాడుతున్నాను. నీ పక్షం వహించిన నేను ఎంత బలహీనో నీకు బాగా తెలుసు. నీ మీదే ఆనుకున్న నీ కృప మీద ఆధారపడ్డాను. నా సమస్త అవిధేయతలు, అతిక్రమ దోషాలు, పాప దోషాలు, ఆజ్ఞాతిక్రమలు క్షమించి నీ సిలువ రక్తం నన్ను కడిగి పవిత్రపరిచి పరిశుద్ధాత్మగ్నిలో పుడమే శుద్ధ సువర్ణంగా మార్చు. శుద్ధ జలంతో సమస్త కీడా పవిత్రతను కొట్టివి. నీ ఆనంద తైలాభిషేకం పరలోకముందు అయా ఇదిగో తండ్రి ఆ శుద్ధ సువర్ణ తైలం నాపై ఇంకనూ గొప్పగా ఉంచి దేవా మత్తయి 10వ అధ్యాయం 1 వచ్చిన 7-20 ప్రకారం నీ కృప నాకు దయచేయి. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 27 నుంచి 31, యెషయా 51:16 ప్రకారం నీ కృప నాకు దయచేయి. ఇర్మియా 1వ అధ్యాయం 9, 10, 18, 19 వచ్చిన ప్రకారం నీ కృప నాకు దయచేయ. 81వ కీర్తన 10వ వచ్చిన 2వ భాగం నా నోటి నిండా నీ వాక్కుతో నీ వాక్యము చేత నింపి నీవే మాట్లాడమని బతిమలాడుతూ నీవిచ్చిన లేఖన భాగాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నన్ను మమ్మల్ని చేతులకు అప్పజెప్పుకుంటూ నీ చిత్తము నెరవేర్చమని బతిమలాడుతూ సమస్త అడ్డు ఆటంకాలు, పిల్లల అల్లరి, ఏ చీకటి అంధకార శక్తుల కీడు దాడులు ఏమునేస్తున్నాములు బంధిస్తున్నాను. నీ బలమైన సన్నిధి ప్రభావం, నీ భయాన్ని ప్రాంతం మీదకు రిలీజ్ చేస్తున్నానేస్తున్నాము. నీవే తోడు నడిపించి నీ కార్యములు జరిగించమని యేసయ్య ఉన్నతనంత శక్తిగల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకో నన్ను మమ్మల్ని చేతులకు అప్పజెప్పి నీ నామాన్ని గొప్ప చేసుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. నా ఈ మాటలు వింటున్నా, ఈ వీడియో ద్వారా వింటున్నా, ఇక ముందు వినబోతున్నా ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి వందనాలు. చదువుకున్న లేఖన భాగం మరొకసారి గుర్తు చేస్తాను. లూకా సువార్త 21వ అధ్యాయము 1 నుంచి నేను చదివాను. 2-3 వచనాలు. కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారజూచెను. ఒక పేద విధవరాలు 2 కాసులు అందులో వేయుచుండగా చూచి, ఈ పేద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇది మూలవాక్యం. కానుకల ఆ పెట్టె లేదంటే ఆ బాక్స్ అందం లేదంటే ఆ కానుకలకు సంబంధించిన అన్య సాంప్రదాయ ప్రకారం అయితే హుండీ అంటారు. బైబిల్లో అయితేనేమో బొక్కసం అంటారు. పాత నిబంధనలో వాడబడిన పరిభాష ఇది. బొక్కసంలోంచి ఎవరు ధనం తీశారు? చాలామంది ఉన్నారు బొక్కసంలోంచి డబ్బులు తీసిన వాళ్ళు. చాలామంది అంటే ఎందుకులే కానీ మనకు మచ్చుకకు 1-2 ఉన్నారు. ఒకళ్ళేమో 2 పోత విగ్రహాలకు సంబంధించిన 850 మంది ప్రవక్తల పోషణ జీతము నిమిత్తమే దేవుని సన్నిధిలో ఉన్న ఆ బొక్కసంలో నుంచి ఆ కానుక ఆ పెట్టెలో నుంచి తీసి జీతాలు ఇచ్చి పోషించింది. ఎవరామా? వాళ్ళ ఆయన పేరేంది? మాకేం తెలుసు, మా ఇంటి పక్కన వాళ్ళు లేరండి పాష గారు, మీకు వందనాలు దండం, మమ్మల్ని లాగొద్దు ఈ గుంపులోకి, ఈ రొంపలోకి మమ్మల్ని లాగొద్దయ్యో నీకు దండం పెడుతూ అంటారా? అహబ్బను ఎజిబేలు ఐగుప్తు వారసురాలు, ఐగుప్తు నుంచి వచ్చింది ఒక అన్య స్త్రీ. మరి ఇజ్రాయేలీలకు రాజుగా ఉన్నటువంటి అహబు ఎలా తెచ్చుకుందో మరి ఏమో తెలియదు. ఎలా తెచ్చుకునేది ఏముందిలే. వాళ్ళ పితరుడైన సొలొమోను కూడా ఐగుప్తు అమ్మాయిని తెచ్చి పెళ్లి చేసుకున్నాడు ఆయన. బైబిల్లో చదవలేదా? ఉంది, అదే మాట ఉంది. సొలొమోను యొక్క భార్య
ఐగుప్తు రాజు యొక్క కుమార్తె యువరాణి. ఐగుప్తు అమ్మాయిని తెచ్చి పెళ్లి చేసుకున్న ఆయన భార్యగా. కానీ దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేశాడు. దాంట్లో తప్పేం లేదులే అని, నా నిర్ణయం ప్రకారం ఉన్నది కాబట్టి అని చెప్పని. అయితే ఐగుప్తు నుంచి ఆమెను తెచ్చుకున్నంత మాత్రాన ఆమె వల్ల సొలొమోను భ్రష్టుడు గాల. పండు వృద్ధాప్యమందు దైవ చిత్తానికి వేరైనటువంటి వ్యక్తులను పెళ్లి చేసుకోవటం వల్ల వాళ్ళ ఇష్టాలను కోరికలను నెరవేర్చడానికి సర్వసాధారణంగా భార్య యొక్క ప్రభావం భర్త మీద ఉంటుంది. ఎవరి మీద ఉంటుంది? దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. ఆమేన్. హల్లెలూయా. ఏం చెప్పుకున్నా? భర్త మీద భార్య యొక్క ప్రభావం ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎలా ప్రభావం ఉంటుందంటే, ఒకటి మేలు చేయటానికైనా, ఆ వ్యక్తిని ఒక ప్రయోజకరమైన పాత్రను చేయటానికైనా భార్య యొక్క తెలివితేటలను బట్టి, ఆమె ప్రోత్సహిస్తున్న విధానాన్ని బట్టి ఆ భర్త సంతోషపడతాడు, శక్తిని పుంజుకుంటాడు. ఏంది? అలాగనే వెలుగు సంబంధిగా ఆశీర్వాదకరమైన అడుగులు పడుచు నిర్ణయాలు తీసుకుంటూ చక్కనైన రీతిగా కుటుంబాన్ని, పిల్లలను చూసుకుంటా, పోషించుకుంటా, అన్ని విషయాల్లో అవగాహన కలిగి అతను ముందుకు అడుగులు వేయటమే కాదు, సమాజంలో కూడా అతనికి గౌరవ మర్యాదలు దక్కుతాయి భార్యను బట్టే. ఇంట్లో అయినా వీధిలో అయినా భార్య అమర్యాదగా ప్రవర్తిస్తే ఇక భర్తకు సమాజంలో అయినా, కుటుంబంలో అయినా, బంధువుల దగ్గరైనా విలువ ఉండదు, విలువ ఉండదు. అయితే భార్య భర్తకు పూర్తిగా సహకరిస్తూ దైవ జ్ఞానాన్ని బట్టి వాక్యపు కాంతిలో వారి దాంపత్య జీవితం కొనసాగింపబడుచు, వారి నిర్ణయాలైనా, ప్రయత్నాలైనా, చేసే పనులైనా, ఉద్యోగమా, వ్యాపారమా, ఇత్యాది అనేక కారణాలు ఏవైనా సరే ఆశీర్వాదకరముగా అడుగులు వేయబడిన దాన్ని బట్టి ఆశీర్వాదాన్ని రుచి చూస్తారు. ఆశీర్వాద సంబంధమైన సంతానాన్ని వారు కలిగి ఉంటారు. వారి పిల్లలను కూడా ఆశీర్వాదపు దిశగా దేవుని మేలులు, సన్నిధి, విలువలు, దైవజనుడు అంటే గౌరవ మర్యాదలు, ఇవన్నీ వాళ్ళకు అవలబ్బుతూ ఉంటాయి, అన్నీ అబ్బుతూ ఉంటాయి అన్నమాట. ఆ పద్ధతులు, ఆ మర్యాదలన్నీ ఇట్టే తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటారు. ఒక కోణంలో భార్య యొక్క ప్రభావం భర్త మీద మేలుకై ప్రభావం చూపిస్తే, మరొక కోణంలో ఈ భార్య ఆ భర్తను చెడిపోయే దారిలోకి నడిపించే అవకాశం ఉంది. ఎలా ఉంది? చెడు మార్గంలోకి, మనసు స్థిమితం లేకుండా తాగుడుకోనో లేదా ఇంకొక ఇంటి కోసం, ఇంకొక వ్యక్తి కోసం ఆదరింపబడటానికి అలా ప్రయత్నాలు చేసే అవకాశం కూడా ఉంది. ఈరోజు సభ్య సమాజంలో జరుగుతున్నటువంటి నీచమైన కార్యాలు ఏమైనా ఉన్నాయంటే, అనేక రకాలుగా మనం తొంగి చూసిన న్యూస్లో కానీ, ఆ న్యూస్ సంబంధించిన ఆ యాప్ల్లో వచ్చేటువంటి అప్డేట్స్ కానీ మనం గమనిస్తే, భార్య మీద అనుమానంతో భర్త ఇలా చంపాడు భార్యనని, ప్రియుడు మోజులో పడి భర్తను చంపిన భార్యని అనుమానంతోనే మొన్న ఈ మధ్య ఒక భార్యను చంపేశారు.
ఈరోజు చూసిన న్యూస్ ఏంటంటే కన్న కొడుకును పక్కన పెట్టాడు, తల్లిని పెట్రోల్ పోసి అంతే నిద్రపోతున్న అమ్మాయి మీద పెట్రోల్ పోసి తగలబెట్టాడు. నానా ఏందంటే ఆడపిల్ల కూడా అంతే నెట్టేశాడు ఆ మంటలోకి, ఇద్దరు కలిసి సావండని. పిల్లకేమో గాయాలయ్యాయి, తల్లి ఏమో చచ్చిపోయింది, కొడుకు సేఫ్ అయ్యాడు. ఇలా రకరకాలుగా. కారణం ఏంటి? ఒకటి, భార్య ఇది నా కుటుంబం అనుకుంటేనేమో ఆస్తి మీద మోజు ఉండదు, బంగారము డబ్బు మీద ఆశ కలిగి ఉండదు. నా భర్త, నా పిల్లలు, నా కుటుంబం మేము చక్కగా ఉంటే చాలు అని. ఈరోజు అనేక దుర్మార్గపు చర్యల్లో 2 సంవత్సరాల క్రితం నేను విన్నటువంటి వార్త ఏంటంటే కేరళ ప్రాంతంలో, వాస్తవానికి అలాంటి వాడిని ఎవరు పెళ్లి చేసుకోరన్నది అందరూ ఆ వ్యక్తిని చూస్తే అనుకుంటారు. కానీ అంత నలుపు ఉంటాడు, వికారంగా ఉంటాడు. ఈ అమ్మాయి అతని వెనకాలన్న ఆస్తిని చూసి ప్రియుడితో ముందుగానే మాట్లాడుకొని పెండ్లైపోతుంది, 3వ రోజు జరిగిపోతుంది. ఆ తర్వాత ఈ లోపల ఆస్తి పేపర్ల మీద సంతకాలు పెట్టించుకుంటాను, వాడిని చంపేద్దాం. నాకు తెలిసి ఒక కుటుంబం ఉంది ఈ ప్రాంతంలో, చాన్నాళ్ళ నుంచి అడుగుతూ ఉంది ఆ తల్లి, ఆస్తి నా పేరు మీద రాయి అని చెప్పాను. ఎందుకంటే పిల్లలు మొత్తం కలిసి చంపేయడానికి తండ్రిని. ఆస్తి ఎప్పుడైతే రాస్తాడో ఇక నెక్స్ట్ ఏమంటే అతని డెత్ వీళ్ళే చంపేస్తారు. వాళ్ళ కుతంత్రం ఎలా ఉందంటే తెలుసా, వాళ్ళు చంపేసి ఆస్తి మొత్తం రాపించుకొని ముందుగానే పక్కాగా ప్లాన్తో చంపేసి, ఇదిగో ఫలానా దైవజనుడు ప్రార్థన చేస్తే ఫలానా వాళ్ళు ఫలానా సమయంలో ఇలా చెప్పారు కాబట్టి ఆ కారణాన్ని బట్టి మా ఆయన సావుకు వాళ్ళే ఎంత నీచమైన ప్రవృత్తితో ఉన్నారో చూడండి, ఎంత నీచమైన ఉద్దేశాలు. ఇప్పుడు ఒకవేళ నువ్వు ఆ వ్యక్తిని చంపుతావు కుట్రతో, దేవుని యొక్క న్యాయ విధి ధర్మమైన దారి తప్పుతా? నీవిచ్చే లంచాలు కానుకలను బట్టి శబాష్ మంచి కుమారుడా కుమార్తె అని చెప్పని యేసయ్య కూడా నువ్వు చేసింది మంచిదే, మంచి పని చేసావు అంటాడా? నాబోతు అనే వాని పొలం దగ్గర 1-2 ఎకరాలు ఉంటుంది అనుకుందాం అర్థం కావడానికి. ఆ రాజుగారు కోట పక్కన ఉంది. ఖచ్చితంగా నాకు ఆ స్థలం కావాలని అడిగిండు అహబు. నేను ఇయ్యనండు. తప్పుడు సాక్ష్యం పెట్టి చంపించారు. ఇక తీసుకో నీదే పొలం అందది భార్య యెజబెలు. దేవుడేం ఊరకున్నాడా? చూశాడు, ఏలియాని పంపించాడు, ఒక తీర్పు తీర్చాడు. నాబోతు వాని కళ్ళములో, ఆ పొలం, కళ్ళం అంటే పొలం, ఆ పొలంలో కుక్కలు ఎలా అయితే ఆ వ్యక్తి రక్తాన్ని నాకాయో, మీరు చచ్చినప్పుడు కూడా అలాగే నా కుక్కలు మీ రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయని తీర్పు వచ్చింది. ఈరోజు ఒకవేళ నువ్వు రహస్యంగా, దుర్మార్గంగా, చాకచక్యంగా నీ తెలివితేటలన్నీ ప్రదర్శించి నువ్వు చేయాల్సిన పక్కా స్కెచ్ ప్లానింగ్ల ప్రకారం ఏ దుర్మార్గపు చర్యలు చేసినా, ఒకవేళ చేతబడులు ఎవరి మీద చేసినా తిరిగి నీ కొంపనే పట్టుకుంటాయి. లేఖనం అంటుంది, ఏమి విత్తుతావో అదే పంట కోస్తావు. ఏందది? నువ్వు ఏమి విత్తుతావో అదే పంట కోస్తావు. ప్రేమను పంచావా, ప్రేమని పొందుకుంటావు. దుర్మార్గతను పంచావా, దుర్మార్గతని నువ్వు కోసుకుంటావు. దానికి నిలువెచ్చుగా సాక్ష్యం ఎక్కడుందంటే 19వ కీర్తన తీయండి. 19:18 నా మాట ఉంది. 18వ కీర్తనలో ఓ మాట ఉంది. 25వ వచనం కాడ నుంచి నేను చదువుతున్నాను చూడండి. దయగలవారి ఎడల నీవు దయ చూపించుదువు, యథార్థవంతుల ఎడల యథార్థవంతుడుగా నుందువు, సద్భావం గలవారి ఎడల నీవు సద్భావం చూపుదువు. సద్భావం అంటే మంచి భావం కలిగి ఉన్నవాళ్ళ ఎడల దేవుడు కూడా సద్భావం చూపుతాడంట. మూర్ఖుల ఎడల నీవు వికటముగా ఉండు. వికటం అంటే వ్యతిరేకంగా, వికటము అంటే వికటించింది లేదా ఇరిగిపోయింది అంటారు కదా. దేవునికి మహిమ కలుగును గాక. మూర్ఖుల ఎడల నీవు వికటముగా నుందువు. వికటం అంటే విరిగిపోవటం, పాలు ఇరిగిపోయాయి అంటారు.
విరిగిపోవటం, వికటం అనే పర్యాయ పదాలు ఒకే అర్థం ఇస్తాయి. అంటే వ్యతిరేకంగా ఉంటానన్నాడు అక్కడ. మూర్ఖుల ఎడల శ్రమపడు వారిని నీవు చూసి రక్షించేదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసేదవు. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు నువ్వు గర్వంతో నింపబడి మూర్ఖంగా ప్రవర్తిస్తున్న దాన్ని బట్టి, నేను రక్షణ పొందానండి, నేను బల్లగోడ వేస్తానండి, మేము అంత ఇచ్చాం ఇంత ఇచ్చామండి అని ఎన్ని ఆర్భాటపు సంబంధమైన మాటలు నువ్వు పలికినా నీ అంతరంగంలో మూర్ఖత, వ్యతిరేకత భావం కలిగి ఉన్నావు కాబట్టి దేవుడు కూడా నీకు వ్యతిరేకంగా ఉంటా అంటున్నాడు. ఇక నీకు ప్రార్థన వినేది ఎక్కడ? నీకు సమాధానం ఇచ్చేది ఎక్కడ? నీకు అవకాశం లేదు. ఇక సచ్చినట్టు దేవుడు చెప్పినట్టు మార్చుకోవాలి. నీ పద్ధతులు మార్చుకోవాలి. భార్య యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే, అహబు నాకు అది అందలేదని మూతి ముడుచుకొని పడుకోండు, శాతగానుడు పడుకోవేంది ఉండు, ఎందుకు అసలు నువ్వు ఎందుకు అలా ఉన్నావు అని చెప్పని భార్య వచ్చి అడుగుతుంది. ఎందుకు అలా ఉన్నావని చెప్పంటే, ఇది అమ్మాయి సంగతి అంటే, ఓ దీనికేనా నువ్వు మూతి ముడుచుకొని శాతగానుడు పడుకో, రాజు కాదు నువ్వు, నీకు జాత కాకపోతే నాకు చెప్పు, నేను చేస్తా అని చెప్పి ఇద్దరు సాక్షులను పెట్టింది. రాజుగారికి దేవుడికి వ్యతిరేకంగా ఈ నాబోతు అనేవాడు మాట్లాడాడు, దూషణ మాటలు అంది. పంచాయతీలో పెద్దలంతా సరేనన్నారు, రాళ్లతో కొట్టి చంపేశారు. అది ధర్మశాస్త్రం ప్రకారం విధి. ఒకవేళ దేవుని మాటలు చూపిస్తూ దేవుని యొక్క సంగతులని కనపరుస్తా కుయుక్తిగా నువ్వు వేసే అడుగులన్నీ దేవుడు చూడడా? నువ్వు తీసుకునే నిర్ణయాలను బట్టి దేవుడే అన్న మా అమ్మాయి మంచిది, మా అబ్బాయి మంచోడని చెప్పని కౌగిట్లో పెట్టుకొని ఎవడురా రాళ్ళు వేస్తారంటడా? ఆయనే రేల కొడచడు, వదిలిపెట్టకుండా రేక్ కొడచడు అనమాట. మామూలుగా ఉండదు ఆయన చేతులు ఎవరు. దేవుడు బాగా గుర్తుపెట్టుకోవాలా, నీ హృదయ అంతరంగంలో నిర్ణయమైన దాన్ని బట్టే దేవుడు ఒక ఆశీర్వాదమైన లేదా శాపమైన ప్రకటిస్తాడు. నీ పై చర్యలను గమనించడు, పై వేషధారణను చూసే దేవుడు కాదు ఈయన. నువ్వు చెప్పుకున్న వాటి దగ్గర ఎన్ని మొక్కులైనా పెట్టుకోవచ్చు, ఎన్ని కొలుపులైనా పెట్టుకోవచ్చు, పొర్లు దండాలో, నిలువు దోపిడో, తలనీలాలో, టెంకట్ ఇచ్చుకోవచ్చు. నువ్వు ఏసై దగ్గర ఆ సెక్షనే ఉండదు. నీ హృదయాన్ని పరిశీలిస్తాడు దేవుడు. పార చూస్తున్నాడంటే, ఇక్కడ పార చూడటం అంటే దూరాన ఒక వ్యక్తి కనపడుతున్నాడు. తప్పిపోయిన కుమారుడి సంగతే చూసుకుందాం, నా బిడ్డ ఎప్పుడు తిరిగి వచ్చాడా అని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ ఇంటి పైన నిలబడి అల్లదు గదుగు వచ్చినవాడు వాడే అనుకున్నాడు తండ్రి, పరిగెత్తుకుంటూ పోయాడు. అబ్షలోమును చంపే సమయంలో రాజు దగ్గరికి దావీదు వాకిటిగాడు నిలబడి కనిపెట్టుకుంటూ ఉంటే ఇద్దరు పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఆ ఇద్దరు పరిగెత్తుకుంటూ వచ్చంటే పైన వేగులు చూసేవాడు ఉన్నాడు. పైన దూరం నుంచి వచ్చేవాళ్ళు ఎవరని పసిగట్టేవాళ్ళు ఉంటారు కోట పైన. వాళ్ళుండి రాజా ఇద్దరు పరిగెత్తుకొని వస్తున్నారు, వాళ్ళు పలానోడు అంటే కింద కూర్చున్న రాజు అంటున్నాడు, ఒకడేమో శుభ సమాచారం తెస్తున్నాడు, ఒకడేమో కీడు సమాచారం తెస్తున్నాడు. అంటే పార చూసటం, దూరంగా ఉన్నదాన్ని అది సరిగా ఉందా లేదని సరిగా చూడు, పనికి వాళ్ళు సంచయం ఎద్దు పెరిగా అని చెప్పి అంటారు కదా తండ్రి కూతురునో కొడుకునో. మిమ్మల్ని కాదులే, దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా, సరిగా చూడు అంటారు కదా. అలాగనే యేసయ్య ఆ కానుక బాక్స్ దగ్గర ఉండి పార చూస్తున్నాడంట. ఈరోజు నువ్వు భారీగా ఎన్ని దుర్మార్గ పనులు చేస్తున్నా, భర్తనే సైడ్ ట్రాక్ చేసి ఒక భ్రష్టుడిగా, ఒక ఉన్మాదిగా నువ్వు మార్చావు. నీ చర్యలను బట్టే రహస్యంగా నీకు కోరిక పుట్టినప్పుడల్లా టకటక టిక్ టాక్ రెడీ అవటం, వెళ్ళిపోవటం, పాత పరిచయాలు వెళ్ళిపోయి ఆడ కులకాల్సిన చాట కులికి చేయాల్సిన పాపం అంతా చేసి తీసుకోవాల్సిన డబ్బంతా తీసుకొని మళ్ళీ భద్రంగా భర్తకు తెలియకుండా పుట్టింటోళ్ళకి ఇచ్చి వడ్డీలకు తిప్పుతా ఈ నీచమంతా నీ జీవితంలో పెట్టుకొని నేను మంచోడిని అని ఎంతమంది నమ్మిస్తావు నువ్వు? ఎంతమంది చెబుతావు? వాళ్ళు పై ఆకారాన్ని చూసి
నీ కపటతో కూడినటువంటి ఆ కళ్ళబొల్లి మాటలను బట్టి వాళ్ళు నమ్మొచ్చు. ఆ వేషాలు, ఆ దరువులు యేసయ్య దగ్గర జల్లవు, తోలు తీస్తాడన్నమాట. నువ్వు ఏ రకంగా అయితే కీడించావో, ఏ కుట్ర కుతంత్రాలు కపటంతో మాటలు ప్రయత్నాలు ప్రవర్తన చూపిస్తున్నావో అన్నీ బాగా చూస్తా అని ఇలా నవ్వుతాడు ఆయన. ఇంకంతకంటే ఏం చేయడు. తర్వాత నెక్స్ట్ కోటింగ్ మొదలైంది. నీకు తెలియకుండా ఏ నష్టం జరిగితే నువ్వు మార్చావో, ఎలా దరువేస్తే నువ్వు సరిచేయబడతావో ఆయనకు బాగా తెలుసు. నీ మొగుడుకు తెలియదు కానీ, లేదా నీ భర్తకు తెలియదు కానీ, రెండు ఒకటే. నీ భార్యకు తెలియకపోవచ్చు, నీ పిల్లలకు తెలియకపోవచ్చు, నీ భార్య సంబంధం లేదా నీ భర్త సంబంధమైనటువంటి బంధువులకి, తోడబుట్టిన వారికి తెలియకపోవచ్చు, నువ్వు కడుపును కన్నటువంటి పిల్లలకో, కోడళ్ళకో, అల్లుళ్ళకో, మనవ సంతానానికో తెలియకపోవచ్చు. కానీ ఖచ్చితంగా ఆకాశం అంతా కన్నేసుకొని చూస్తున్నటువంటి హృదయాంతరంద్రియములను పరిశీలన చేయవాడు యెహోవాయే అని చెప్పబడిన ఆయన చూస్తూ ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు. ఎట్నుంచి ఎటు వచ్చావు పాస్టర్ గారు అంటారా? మనం కరెక్ట్గా లైన్లోనే ఉన్నాం. సొలొమోను తన హృదయాన్ని దారి తప్పించాడు. సొలొమోను తప్పించాడు, దారి తప్పించాడా? కాదు. సొలొమోను తన వృద్ధాప్యమందు అన్య స్త్రీలను పెండ్లి చేసుకోవటం వల్ల వాళ్ళ యొక్క ఇష్టాలను, కోరికలు నెరవేర్చడానికి వాళ్ళు దారి తప్పించారు. ఆ టాపిక్లు ఇటు వచ్చాం. భార్య అయినా భర్త అయినా, భార్య యొక్క ప్రభావం భర్త మీద ఉంటుంది, మంచికైనా చెడుకైనా అనే టాపిక్లో అటు పోయాం మనం. ఇప్పుడు భార్య సరైన ఆలోచన ఇస్తే కడుపును పుట్టిన 70 మంది పిల్లలు చచ్చేవాళ్ళ చెప్పండి? భర్త చచ్చేవాడా? ఈ దౌర్భాగ్యపుర పరిస్థితి, ఈ దరిద్రురాలకి, ఏది ఈ దిగంబరికి, ఈ వ్యభిచారికి బైబిల్లో తిట్లేలే, బయట తిట్లు కాదు. ఏంది ఈ పనికి మాలి ఈ వ్యభిచార సంబంధమైన సంతానమైనటువంటి యెజబెలు భర్తకు దుర్మార్గపైన ఆలోచనిస్తే ఎంత నష్టమైందో తెలుసా? తన కళ్ళ ముందే భర్త చచ్చాడు, భర్తను కోల్పోయి ఒక విధురాలుగా మారిపోయింది. అలాగనే తన కళ్ళ ముందే 70 మంది పిల్లలు తలలు తెగ నరకబడి గంపల్లో పెట్టుకొని వచ్చారు. ఆ వార్త కూడా ఉంది. ఇంత నష్టం జరిగిన ఆమె మాత్రం పై మెరుగులు వేస్తుంది, మేకప్ వేసుకొని మరి పైన గదిలో నిలబడి అట్ట చూస్తుందంట. యెహూ అనేవాడు వస్తే రాసి ఉంటుంది చూడండి, 2 రాజుల గ్రంథం 10వ అధ్యాయం చదవండి. బాగా మేకప్ వేసుకొని పైగా 2వ అంతస్తులో ఉందంట. కింద ఉన్న యెహూ అనేవాడు అంటున్నాడు, నా పక్షంగా ఉన్నవాళ్ళు ఎవరో దాన్ని అంతే కిందకు నెట్టన్నాడు. 2వ స్టేజ్ నుంచి కిందకు నెట్టేస్తే ఈ లోపల యెహూ అనేవాడు పైకి పోయాడు. పైకి పోయి మొత్తాన్ని చంపాల్సిన వాళ్ళు వ్యతిరేకంగా ఉంటారుగా, వాళ్ళు చంపాల్సిన వాళ్ళు మొత్తాన్ని చంపుకుంటూ కిందకి రాగానే యెజబెల్ ఏం కనపడతల, చేతులు కాళ్ళు, ఏది ఈ హస్తం అంటాం కదా, ఈ కనపడుతున్నాయి. మిగతా మొత్తం కుక్కలు మొత్తం తినేసి ఆ రక్తాన్ని నాకేశాయి. భార్య ఇచ్చిన దౌర్భాగ్యమైన తప్పుడు సలహా, అది తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాన్ని బట్టి కుటుంబం పతనమైపోయింది, శపించబడింది కుటుంబం. భార్య యొక్క ప్రభావం మంచికైనా ఆశీర్వాదకరంగా ఉంటుంది, చెడుకైనా సరే అంతే ఘోరమైన కీడుగా ఉంటుంది. అందుకే భార్యగా ఎంచబడిన అమ్మాయి రక్షణ పొందిన వ్యక్తి అయితే లేఖన భయం కలిగి ఉంటుంది. ఈ పని చేస్తే దేవుడు ఒప్పుకోడు కదా అని చెప్పని భయం కలిగి ఉంటారు. ఒకవేళ అన్నిలో నుంచి వచ్చిన వాళ్ళు అయితే రక్షణ పొందిన తర్వాత వాక్యం చదువుకుంటారు, దేవుడు కృపనిస్తాడు. సామెతలు 14వ అధ్యాయం 1వ వచనంలో మొదటి భాగం ఏముందన్నమాట? జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది. తర్వాత మాట ఏంది? 3 రాలట తన చేతులతోనే తన ఇల్లు పెరికి వేస్తుంది. పెరికి వేయటంటే పీకేయటం, పెకలించేది ఏమి లేదన్న మాట కూడా నువ్వేం పీకేది ఏమి లేదని అర్థం. ఏంది పెరికి వేయుట, పీకి వేయుట, ఇవన్నీ పర్యాయ పదాలు, ఒకే అర్థం వస్తాయి. పర్యాయ పదాలు అన్నా కూడా ఒకే అర్థం వస్తాయని అర్థం.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. భార్య ఇప్పుడు ఒకవేళ పెళ్ళి అనే ఆలోచనలో ఉన్నా, పెళ్ళి అయ్యి ఉన్నా సరే, ఒక స్త్రీ యవనస్తురాలుగా ఉన్నా సరే, పెళ్లి కాలేదు, పెళ్లిలోకి అడుగు వేయబోతున్నా అనుకున్నా సరే, నువ్వు అడగాల్సింది, అయ్యా జ్ఞానవంతురాలు అయినటువంటి భార్యగా నా కుటుంబాన్ని నేను కట్టుకోవాలా. సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చు దానం అని చెప్పని ఉంది. నేను సుబుద్ధి గల భార్యగా ఉండాలయ్యా. భార్య దొరికిన వానికి మేలు దొరికిన అన్నట్లుగా నేను మేలుకరంగా నా భర్తకు కుటుంబానికి ఉండాలయ్యా. నేను మెట్టినిల్లు, నేను అడుగు పెడుతున్నా మెట్టినిల్లు. పుట్టినిల్లు అంటారు నీ తల్లిదండ్రులు ఉన్నది. మెట్టినిల్లు అంటే అత్తగారు ఉన్న అత్తమామల ఇల్లుని మెట్టినిల్లు అంటారు. ఆ మెట్టినిల్లులో నేను మేలుకరంగా ఉండాలయ్యా. వాళ్ళకు క్షోభ పెట్టేలాగా, గాయపరిచేలాగా, అవమానకరంగా, వేదన, తలవంపులు తెచ్చే బ్రతుకు నా బ్రతుకులో ఉండకూడదు. నా బ్రతుకును బట్టి కూడా భర్తకైనా, కుటుంబానికైనా, అత్తమామలకైనా క్షోభ అనేది ఉండకూడదు. క్షోభ అంటే బాధ. బాధలు ఇంకొంచెం డెప్త్లో ఉండేదాన్ని క్షోభ అంటారు. ఏమి యోగ్యురాలైన భార్య పెనిమిటి కిరీటం అన్నారయ్యా. నేను నా భర్తకు కిరీటంగా ఉండాలయ్యా. నా గురించి నా భార్య రాకపోతే నేనేమైపోయేదో వాడినో అని చెప్పని నా భర్త చెప్పాలయ్యా. గౌనుల దగ్గర అంటే పల్లెటూరులో పంచాయతీ రచ్చబండ అంటారు. అరుగు ఉంటుంది గ్రామ పంచాయతీ మెయిన్ సెంటర్లో. ఇక్కడ రచ్చబండ దగ్గర, ఇక్కడ అరుగు దగ్గర కూర్చున్నాడు. వాటినే గౌనులు అంటారు. అక్కడక్కడ కొంతమంది పెద్దలు కూర్చున్నాడు. బైబిల్ ప్రామాణిక భాషలో గౌనులు అన్న దగ్గర అరుగులు అన్నమాట. లోచాడు కూర్చున్నాడు. ఎరికో పట్టణంలో లోచాడు కూర్చున్నాడండి. ఆ గౌను దగ్గర పెద్దల మధ్యలోనే కూర్చుండు. దేవుడు త్రిత్వంగా వస్తున్న ఆయన్ని ఆహ్వానించింది అక్కడే. అబ్రహామేమో ఎండవేళట గుడారపు వాకిటి నిలబడి మొరపెడుతూ ఉన్నాడు. లోచేమో పెద్దల మధ్యలో కూర్చొని వాళ్ళతో మాట్లాడుతూ వచ్చేవాళ్ళు ఎవరు దూరం నుంచి వస్తున్నట్టున్నారని యూదులకు ఆ సంస్కారం ఉంది, ఆ పద్ధతి దేవుడు నేర్పాడు. ఎవరైనా ఆశ్రయం లేక ఆకలి దప్పులతో వస్తున్నారు అన్నది గ్రహిస్తారు వాళ్ళు. వెంటనే వాళ్ళు ఇంటికి తీసుకువెళ్ళి ఆతిథ్యం ఇచ్చి తృప్తి చెందారు అనుకున్నప్పుడు వారిని ఇక ఉంటానంటే ఉంచుకుంటారు, లేదంటే బయలుదేరుతా అంటే మళ్ళీ ఇంకేదన్నా తినటానికి ఆహారం ఇచ్చి పంపిస్తారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ గౌనుల దగ్గర గుణవతి అయిన భార్య గురించి సామెతలు 31 అధ్యాయం 10 నుంచి 31 వచనాలు చెప్పబడిన మాటలు గమనించండి, చదవండి. అక్కడ తన భార్య సత్ప్రవర్తనను బట్టి అక్కడ గౌనుల దగ్గర తన భర్తను పొగుడుతారట. తన భర్త ఏమో ఎందరో పతివ్రతలను చూశాను కానీ నీ పతివ్రత ధర్మాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నానని ఆమెను మెచ్చుకుంటాడట. భార్య ఇప్పుడు భర్తకు గాయం కలుగజేసేదిగా, ఆస్తి కోసం మీద కుట్రపని చంపేదిగా ఉండక, లేఖన కాంతిలో ప్రభు చెప్పినట్లుగా ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఆ మధ్యకాలంలో నేను చెప్పాను, మళ్ళీ ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. సార్వత్రిక సంఘ సంస్కరణ పనికి నడుం బిగించినటువంటి మొట్టమొదటి వ్యక్తి దేవుని కృపను బట్టి, ప్రేరణ బట్టి మార్టిన్ లూథరన్ గారు. వాళ్ళకున్న సాంప్రదాయ ప్రకారం ఎవరైనా చనిపోయినా నల్లని వస్త్రాలు వేసుకొని ఇంట్లో విచారంగా అంటే బాధతో తిరుగుతూ ఉంటారంట, బాధతో కూర్చుంటారంట. అక్కడక్కడ ఆర్సీఎం సంబంధించినటువంటి పద్ధతుల్లో ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు వాళ్ళు నల్లటి నిలువు టంగిలు వేసుకొని తిరగటము, సమాధి కార్యక్రమంలో ఏకీభవించడం కూడా చూస్తాం, నేను చూసా. అలాగే మార్టిన్ లూథరన్ గారు కూడా చాలా బాగా దిగులుతో వేదనగా ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటే భార్య తన పద్ధతిలో వచ్చి టీ పోయింది, నాకు వద్దు పో అన్నాడు. భోజనాన్ని ఇప్పుడు కాదులే అన్నాడు. బాగా విచారంగా తిరుగుతూ ఉంటే ఇక ఆమె చూసి వాళ్ళకున్న పద్ధతులుగా ఎవరైనా చనిపోయారేమని చెప్పని, ఆల్రెడీ తెలుసు బంధువులు ఎవరు చనిపోలేదని తెలుసు, అయినా ఆయనలో కనువిప్పు కలుగు చేయాలని చెప్పని ఒక నల్లటి నిలువు టంగిగా తగిలించుకొని ఆయన ముందు ఏమో తిరగటం మొదలుపెట్టింది విచారంగా.
చూసి 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 ఎందుకు ఆమె గెలు చూడంగానే నిలువుటంగి వేసింది. వాస్తవానికి వాళ్ళకున్న పద్ధతుల్లో ఒక వ్యక్తి చనిపోతే దానికి సూచనగా మేము కూడా విచారంలో ఉన్నాం, బాధపడుతున్న ఆ వ్యక్తి చనిపోయిన దాన్ని బట్టి అని చెప్పని విచారం వ్యక్తం చేయటం, వాళ్ళ సపోర్ట్గా నిలబడుతాం అన్నమాట. అది ఉండి ఉండి మార్టిన్ లూథరన్ గారు తన భార్యకి వెళ్ళి చూసి ఆగి, మా యాగు ఎవరు చనిపోయారు మనలో, మన వాళ్ళు ఏమైనా నాకు తెలియకుండా చనిపోయారా ఏంది, ఎందుకు వేసాయి నిలువుటంగి అంటే ఆమె అందంట ఏసై చనిపోయాడని, లేదంటే దేవుడు చనిపోయాడు అని. దేవుడు చనిపోవటం ఏంది పిచ్చిమోకం, సజీవుడేగా ఉంటే మన మధ్యలో మనలో ఉంటే మనతో ఉంటే దేవుడు చనిపోవటం ఏంటంటే దేవుడే పరిష్కరించలేనటువంటి, దేవుడే లేడన్నట్టుగా నువ్వు అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆ కారణాన్ని బట్టి నిలువుటంగి వేసి, నల్లటి నిలువుటంగి వేసాను నేను. అప్పుడు ఆయనకి కనువిప్పు కలిగి మంచి ఆలోచన తెచ్చావు, లేకపోతే ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయేవాడిని నేను, కాబట్టి దేవుడు ఉన్నాడు ఇంకొద్దులే వెళ్ళిపోవాడు. అదే మూర్ఖురాలైతే ఏమొచ్చింది, ఏం మాయరోగం వచ్చింది, ఎట్లా చచ్చా, నా ముఖం చూస్తేనే దరిద్రం, ఏం చేస్తావు మరి, నా బతుకు అట్ట అయ్యింది, నా ఇంటోళ్ళు సచ్చినోడు వాడు, మా అయ్య మా అమ్మ నా గొంతు కోసారు నిలువున, నీ పోటీ నీ ఇట్ట శాతగాని మొగుడికి ఇచ్చి చేశారు, ఇట్లాంటి ఎదవుకి ఇచ్చి అట్లాంటి నా ఇక రకరకాల బూతులు వచ్చాయి, మనం చెప్పకూడదు. ఇక మొదలుపెట్టి తగులుకొని ఇక అంచే తగాదాడి మొగుడి చేతిలో రోకల బండి ఇరిగిందాక తన్నులు తిని మళ్ళీ ఓమో వాయో అని చెప్పని ఏదేదో తప్పు లేనట్టుగా మళ్ళీ పుట్టింటి వాళ్ళు పిలిచి వాళ్ళతో పంచాయతీ పెట్టి నాకు అవసరం లేదు ఈ మొగుడు అని చెప్పని పెద్ద పంచాయతీ పెడదు. ఇవన్నీ అసలు తప్పెవరిది? నువ్వు ఎందుకు నోరు జారే, ఎందుకో బాగోలేదు, డిప్రెషన్లో ఉండు, ఎందుకు ఏంటయ్యా అని ప్రేమగా అడగటం వదిలేసి అదే అయిందా ఇక అట్ట ఇట్ట అని రంకలేదు, ఏం ఉపయోగం? నేను చెప్పనా, ఒక తల్లిగా ఒక తండ్రిగా నువ్వు నీ కడుపున పుట్టిన పిల్లల ఎదుట నువ్వు ఎలా బ్రతుకుతున్నావో ఆ బ్రతుకుతున్న తీరును బట్టే ఆడపిల్లలు అయితే వారి భర్తలతో ఉంటారు, అలాగనే ప్రవర్తిస్తారు, ఏం మారనోళ్ళు. అలా వాళ్ళు బ్రతకటానికి బీజాలు అంటే విత్తనాలు వేసింది, మాదిరి చూపించింది తల్లిగా నువ్వే. నీ కొడుకు నీ కోడలతో అయినా, సంసార ధర్మం విషయంలో అయినా, నీ భార్యతో నువ్వు నడుచుకుంటున్న విధానం అయినా, నీ కొడుకులు చూస్తే నీ కోడళ్ళతో అలాగనే ప్రవర్తిస్తారు, అలాగనే నడుచుకుంటారు, ఏం మారదు. మాదిరి చూపించింది నువ్వే తండ్రిగా, ఓ తల్లిగా. భార్యాభర్తలు అన్నవాళ్ళు పిల్లల ముందు దన్నుకోకూడదు, పసివాళ్ళ ముందు దన్నుకోకూడదు, నీచమైన మాటలు మాట్లాడకూడదు. నేను చూస్తూ ఉంటాను, నా కళ్ళ ముందు బుడతలు తిరుగుతూ ఉంటారు. ఆ ఇంట్లో పెద్దలు సిగరెట్ తాగుతుంటే పుల్లలు ఎట్ట చేతిలో పెట్టుకుని ఉఫ్ అని ఊతో తిరుగుతున్నారు. కొంతమంది ఆ దారిలో దొరికిన వాళ్ళు కాల్చి పడేసిన ఎంగిలి బీడిలా సిగరెట్లు ముక్కలు నోట్లో పెట్టుకొని తిరగటం నేను చూస్తున్నాను. నువ్వు నీ ఇంటి ముందు శుభ్రం చేసుకున్నావు, పక్కింటోడి ముందు వేస్తున్నావు కసంతా, వాళ్ళు కూడా అట్నే తెచ్చేస్తున్నారు. వాళ్ళు తినే ఆ ప్యాకెట్లు ఆ ఇంటి ముందు చూడండి, వాళ్ళు తినే ప్యాకెట్లైనా మసి బొగ్గులైనా ఇంటి ముందు అంతా ఇంతే. నీ ఇంటి ముందే శుభ్రంగా ఉండాలి, పక్కింటోడు నాశనం అవ్వాలంటే నువ్వు చూపించిన మాదిరే వాళ్ళు అదే చేస్తున్నారు. వాళ్ళేం తక్కువ తినలా, నువ్వు విత్తనం వేసావు, మొలిచింది, మహావృక్షం అయింది, అంతే. నువ్వు ఎలాగైతే నీ పిల్లలను క్రమంగా పెంచుకుంటావో, ఇప్పుడు చూడరాదు, పెద్దలు రంకెలేసి మరి కేకలు పెట్టి పిల్లలను కంట్రోల్ చేయాలనుకుంటారు, పొరపాటును కూడా కంట్రోల్ గారుగా వాడు కూడా కేకలేస్తాడు. వాళ్ళు ఇంకా కంట్రోల్ అవుతారా, కంట్రోల్ చేయట ప్రయత్నం చేస్తాడు, ఇంకా ఇంత గట్టిగా ఆడవటం మొదలు పెడుతున్నారు. నాకు డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పి నేను ఎప్పుడు చెప్పలే ఇంతవాటికి. మీరు మాట్లాడుకునే బూతులైనా నీచమైన మాటలైనా పిల్లల అల్లరైనా ఈ వీడియోలో రికార్డింగ్ అవుతూనే ఉంటాయి. కావాలంటే వీడియోలు చూడండి, మీ కేకలు, మీ బూతులు, మాటలు, పిల్లల అల్లరి, ఏడుపులు మొత్తం రికార్డింగ్ అయ్యే ఉంటాయి. అమ్మో ఇట్ట కూడా ఉన్నాయంటే మరి ఉన్నాయి, రికార్డింగ్ అయ్యే ఉంటాయి. కావాలంటే వీడియోలు చెక్ చేసుకోండి, యూట్యూబ్లో దొరుకుతాయి.
నువ్వు రంకెలేస్తే నీ పిల్లలు సరెవరు? కంటి చూపుతో నీ భయం పెట్టుకోవాలి. కంటి చూపుతోనే కొట్టాలనుకుంటే 1-2 సార్లు భయం పెట్టడానికి కొట్టాలి, కానీ పద్దాకలు అట్నే కొడతా ఉంటే వాడు ఒక తీవ్రవాది లాగా వాడికి నువ్వు తీవ్రవాదిలాగా కనపడుతావు. తాతవైనా, నాయనమ్మవైనా, తండ్రివైనా ఒక తీవ్రవాదిలాగా కనపడతావు నువ్వు పద్దాకలు కొడతా ఉంటే. వాళ్ళు అల్లరి చేస్తే ఒక దెబ్బతో కంట్రోల్లో పెట్టుకోవాలి. నువ్వు ఎర్రి కేకలేస్తే ఉపయోగం ఉండదు, ఎవడు మాట్లాడు. నువ్వు ఎట్ట కేకలేస్తున్నావు అట్నే కేకలేస్తారు వాళ్ళు. కావాలంటే నా వీడియోలు చెక్ చేసుకోండి, మిమ్మల్ని మీరు తొంగి చూసుకోండి, అర్థమైంది. కనీస మర్యాద భయం అనేది లేదు. దేవుని పరిచర్య జరుగుతూ ఉంది, ఈడ అలా కేకలు పెట్టకూడదు. లేదు దేవుని సేవ ఉపదేశం జరుగుతుంది, సెమీ క్రిస్మస్లు జరుగుతున్నాయిగా. ఎవడన్నా క్రమంగా కూర్చున్నామని చూపించు, పద్ధతిగా బడికి పోతున్నాం అని చెబుతారు, మేము స్కూల్కి వెళ్తున్నాం అంటే ఉట్టిదేదంతా వాడు నేర్చుకోవట్లా. ఈడ ఫ్రెండ్స్తో కలిసి అల్లరి చేయటము, పద్ధతి తప్పి ఒక 420 దొంగలుగా మారుతాం. నువ్వు గోళ్ళ తొంగి చూస్తూ ఉంటే నీ పిల్లలు కూడా గోళ్ళ తొంగి చూస్తున్నారు, గోళ్ళెక్కి దొంగతనాలు చేస్తున్నారు. యాడికి పోతే ఆ రక్తంలో ఉన్న లక్షణాలు అవన్నీ. దాన్ని మార్చుకోవాలంటే నీకు కావాల్సింది విద్య. బడికి వెళ్ళినప్పుడు అక్కడ బుద్ధి నేర్పుతారు, విద్యా బుద్ధులు నేర్పుతారు. అంతకంటే విలువైనది దేవుని సన్నిధిలో వాళ్ళని మోకాళ్ళ మీద నిలబెట్టి బలవంతంగా ప్రార్థన చేయించినప్పుడు, నువ్వు కూడా మోకాళ్ళ మీద నిలబడి వాళ్ళకు కనబడినప్పుడు వాళ్ళు కరెక్ట్గా దేవుని భయంలోకి వస్తారు. దేవుని సన్నిధి అంటే విలువ కలిగి ఉంటారు. దేవుని సన్నిధిలో దైవజనుడు ఎదుట క్రమం కలిగి ఉండాలని, దైవజనుడు కనపడంగా వందనాలని సంస్కారము కలిగి ఉంటారు. అసలు నువ్వే దారి తప్పి బతుకుతా, మా పిల్లలు మాట వింటలేదు. ఈ మధ్యకాలంలో కొత్త ఆఫర్ పెట్టారు స్కూల్కి వెళ్ళే పిల్లలకి. అమ్మఒడే ఏంది విద్యా జీవన కానుక చంద్రబాబు గారు చెప్పారు, సీఎం గారు. ఎంతమంది పిల్లలు చదువుకున్న వాళ్ళందరికీ 15,000 ఆ 15 వచ్చి నాకు బడికి పంపించాయి. రాగానే తెసపోయి 50లో వడ్డీకి ఇచ్చి వీళ్ళ మాత్రం ఆ నొప్పి ఈ నొప్పి అని ఇళ్ళకాడ పెట్టుకొని ఏదో పనికి పంపిస్తూ ఉంటే, నువ్వు ఎలాగైతే ఒక దుర్మార్గపు చర్యను ఇలాగ చెయ్యాలి తెలివి కానీ నువ్వు తెలియకే వాళ్ళకు ఒక విద్య నేర్పుతున్నావు. ఎవరినైనా సరే ఏదైనా సరే ఇట్లా కుయుక్తిగా తెచ్చుకోవాలి, దాన్ని అలా వడ్డీకి ఇవ్వాలి, ఏదో ఒక నెపం చెప్పి పక్కకి వెళ్ళాలి. నువ్వు ఏమైతే నీళ్లు పోసి పెంచావో, పాలు పోసి పెంచావో అదే తిరిగి నిన్ను కాటేసుద్ది. ఒకరోజు నువ్వు నేర్పిన తెలివితేటలే నీ యొక్క అంతానికి, నీ జీవితము చివర అంత పరిస్థితులు వస్తాయి చూడు, అప్పుడు కనపడుతుంది అసలు నువ్వేమి ఇచ్చావో అదే పంట కోయటానికి. మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, కొంతమంది అనుకుంటున్నారు మూలవాక్యం ఏంది, నువ్వు చెబుతున్న వాక్యం ఏందని. వస్తా, ఆడకే వస్తా. పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో తీసుకెళ్తా ఉన్నాడు. పారజూచు అనే మాట మిత్తమైతే వెళ్తా ఉంది బండి. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. నీ పిల్లలు కూడా నిన్ను పార చూస్తారు. అంతకంటే ఆకాశమంతా కన్నేసుకొని దేవుడు కూడా నిన్ను పార చూస్తున్నాడు. నీ భర్త నిన్ను పార చూస్తూ ఉంటాడు, నీ కోడలు నిన్ను పార చూస్తూ ఉంటారు. అత్తమామలైతే ఏంది, తల్లిదండ్రులు అయితే నీ పిల్లలు మిమ్మల్ని పార చూస్తూ ఉంటారు. అలాగనే అల్లుళ్ళు కూడా నిన్ను పార చూస్తారు, కోడళ్ళు పార చూస్తారు, మనవ సంతానం పార చూస్తుంది. పార చూడటం అంటే తేలి స్పష్టంగా నువ్వేం చేస్తున్నావు అన్నీ చూస్తూ ఉంటారు. ఆ సందర్భంలో ఇదంతా తిరుగుతుంది బండి. అర్థమైందా? మూలవాక్యంలోనే ఉన్నాం. ఆడికి పోతున్నాం ఇప్పుడు మనం. ఒక సందర్భం మీకు అర్థం కావటానికి చెప్తా. నేను లోకంలో ఉన్నప్పుడు నా స్నేహితులు ఇక్కడ లారీ అంటే కార్ ట్రావెల్స్లో ఇద్దరం స్నేహితులుగా, అతను వచ్చి 1 నెల తర్వాత నేను వచ్చాను. అతనికి ఒంటరిగా ఉంటాడు. 9 కాగానే సెకండ్ షో సినిమాకి వెళ్ళి సినిమా చూసి కానీ ఇంటికి వచ్చి నిద్రపోడు. నా దగ్గర అంత ఖర్చు పెట్టే స్తోమత లేదు. నేను ఇంటికి వచ్చి అన్నం తింటా ఉంటా. 2 టికెట్లు తీసుకున్నారా తొందరగా అంటాడు ఫోన్ చేసి. అట్నే కాలినాడుకు నేను దగ్గరేగా నాగరోల్ డాష్ కాడి నుంచి అటువంటి సినిమా థియేటర్లన్నీ అట్నే పోయి సినిమా చూసి అతని రూమ్కి అతను పోయేవాడు. నేను ఇక రేతిని కుక్కలు పెడతాతో అట్నే చిన్నగా తప్పించుకుంటా పోయి
ఇంట్లో కూర్చునేవాడిని. పొద్దున్నే మళ్ళీ యథా రాజా తథా ప్రజ. అయితే ఈ క్రమంలో ఒకరోజు మల్లిగాడు అనే సినిమా, అతను హీరో సూర్య యొక్క తమ్ముడు, కావాలంటే యూట్యూబ్లో చూడండి, అది నేను చూడమనే చెబుతున్నా, ఒక సేవకుడిగా నేను చూడమనే చెబుతున్నా, తప్పేం చెప్పట్లేదు, నేను చూడండి. దాంట్లో ఒక విలువైన సబ్జెక్టు నాకు దొరికింది. హీరో దొంగ, హీరో అంత దొంగతనాలు చేస్తాడు, ఇక అదే అతని పని. అలాగే ఊరు బయట పాడుబడిన ఒక కొంప ఉంటుంది, ఆ కొంపకాడ తాగుతా కూర్చుంటాడు. లారీ డ్రైవర్లు హైవే మీద అంటే ఆడవాళ్ళు 200, 100కు అట్లా శారీరకంగా కలవటానికి ఒప్పుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళు నాకు తగిలారు, మీకు వందనాలు అని చెప్పని నా బండిలో బట్టలు అవి ఉంటే ఇచ్చి దిగిపోండి అమ్మ అని చెప్పిన రోజులు ఉన్నాయి. మాతో రావాలి, వస్తే 100 రూపాయలు ఇలా అని మాట్లాడారు అప్పట్లోనే. నేను రక్షణకు రాకముందు రోజులు ఇవన్నీ డ్రైవర్గా ఉన్నప్పుడు. అయితే ఇదే క్రమంలో ఆ హీరో కూడా ఆ లారీ డ్రైవర్లు వచ్చి ఆ ఊరు బయట పాడుబడిన ఇంటికాడ ప్రశాంతంగా ఉండదని తింటా ఈ పాడు పని చేయడానికి కూడా అదొక అడ్డాగా మారింది. తను ఒక వ్యక్తిని ప్రేమించాడు, ప్రియమణి హీరోయిన్. ఆ వ్యక్తిని ప్రేమించినప్పుడు ఆమె కూడా ఈ దొంగ అయినా సరే వాడు దొంగ అంటా ఉంటారు స్టోరీలో, అయినా నా మనసుకు నచ్చాడు, నేను మాత్రం వాడినే పెళ్లి చేసుకుంటాడు. చినికి ఒక రోజు వాడికి ఆ హీరో సబ్జెక్ట్లో ఉన్న సందర్భం చెబుతున్నా, ఏం విత్తుతావు అదే పంట కోస్తావు అనే దాంట్లో నీకు ఈ విషయం అర్థం కావటానికి చెబుతున్నా. చినికి ఒక రోజు వీడిని చంపాలని చెప్పని బాగా నడుం బిగించి ఊరు మొత్తం ఎతుకుతా, పాత శత్రువులు కూడా వాళ్ళతో పాటు కలిసి తరుముతూ ఉంటారు. అదే క్రమంలో ఈ ప్రియమణి హీరోయిన్ ఉందిగా, ఈమె కూడా నీతో మాట్లాడాలంటే ఫలానా ఊరు బయట ఇంటికాడు ఉంటారా అంది. ఈ హీరో అంతకుముందు లారీ డ్రైవర్లతో పరిచయం ఉందిగా, అక్కడ ఒక నిబంధన ఉంది, నువ్వు ఎవరినైనా తెచ్చుకుంటే మన ఇద్దరం షేర్ చేసుకోవాలని, మేము ఎవరినైనా తెచ్చుకుంటే మనం షేర్ చేసుకోవాలని. ఆ క్రమంలో కట్టుకోబోయే భారీగా ఉన్నటువంటి ఈ వ్యక్తి ఆడ కనపడంగా, అరే మన గురువు ముందుగానే సెట్ చేసి పెట్టుకున్నట్టున్నాడు అని చెప్పని ఆడకపోయి ఆమెతో పాడు పని చేస్తే రక్తము అంత మడుగైపోతూ ఉంటుంది, ఆ ప్రాంతం అంతా, మర్మాంగం అంతా. ఆ హీరోయిన్ చివరి డైలాగ్, నేను ఏ సినిమా చూసినా ఒక విలువైన సబ్జెక్ట్ ఉంటేనే చూస్తాను, లేకపోతే పక్కెళ్ళిపోతా. అది ఎవరైనా తీసుకువెళ్తే, అది రక్షణ లేనప్పుడైనా, రక్షణ పొందినప్పుడైతే నేను చూడను. కొన్ని విషయాలు సమాజాన్ని పాడు పని చేయించడానికి ప్రయత్నించే షార్ట్లు, వీడియోలు ఇలాంటివి ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా గమనిస్తాను. దాన్ని బట్టి ప్రార్థన చేస్తాను, దీనివల్ల ఇంత ప్రమాదం ఉంది యువతకు, దాని నుంచి తప్పించు ప్రభు అని ప్రార్థన చేస్తాను. ఇక్కడ సబ్జెక్ట్లోకి వస్తున్నా, అక్కడ ఆమెను పాడు చేసి అంత అయిపోతే బాగా వేదనగా ఉంటుంది, వస్తే చనిపోయే చివరి స్టేజ్ అనమాట. తిరిగి వచ్చి ఆ ఇంట్లో దాక్కొని కరెంట్ ఆపేస్తాడు. వాళ్ళు వెళ్ళిపోతారు, వెతికి వెళ్ళిపోయిన తర్వాత కరెంట్ ఆన్ చేసి అడుగుతూ ఉంటుంది హీరోతో మాట్లాడుతున్న మాటలు బాగా నొప్పిగా ఉందంటే, ఏమైంది ఏంటంటే ఇది సంగతి, వాడు ఏమి ఇచ్చాడో అదే పంట అక్కడ కోసాడు. తన భార్య పాడు చేయబడింది, కత్తితో ముక్కలు నరికి వాడు కూడా చంపుకొని చచ్చాడు. అది మల్లిగాడు సినిమా. మల్లిగాడు అని కొట్టండి, యూట్యూబ్లో వచ్చుద్ది. రక్షణలో లేనప్పుడు నేను చూసిన సినిమా, ఏమి విత్తాడో అదే పంట అక్కడ కోసాడు. ఈరోజు ఆధ్యాత్మిక జీవితంలో అయినా, రక్షణ లేకుండా వేరుగా బ్రతుకుతున్న, ఈ మాటలు వింటున్న ఏ భార్య అయినా, భర్త అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, అత్త అయినా, మావైనా, కోడలైనా, అల్లుడైనా, ఎవడైనా సరే ఇంచాది, సేవకుడైనా, విశ్వాసైనా, సంఘ పెద్ద పరిచయం, ఎవరైనా సరే, నువ్వేం విత్తుతావో ఆకాశం అంతా కన్నేసుకొని పార చూస్తూ ఉన్నాడు నీ దుర్మార్గతనంతటిని. ఆ పంట ఖచ్చితంగా నువ్వు కోస్తావు, ఖచ్చితంగా కోస్తావు. మరి తప్పించబడటం ఎలా అంటే, రక్షణ లేకపోతే ప్రభు పాద సన్నిధిలోకి సాగిలపడి, నేను ఇంత దుర్మార్గురాలని, దుర్మార్గుని ప్రభు నన్ను క్షమించు, నన్ను రక్షించని చెప్పని ఆయన పాదాలు పట్టుకొని నీ హృదయాన్ని,
నీ బ్రతుకును ఆయనకు కానుకగా సమర్పించు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రక్షణ పొందిన తర్వాత, ఒక సేవకుడిగా ఉన్న తర్వాత నువ్వు చేసిన పొరపాటు అంటే ఉపవాసం ఉండి కన్నీరు విడిచి నీ వస్త్రాలను కాక నీ హృదయాన్ని చింపుకొని ఆయన బతిమలాడినట్లయితే ఖచ్చితంగా నా ప్రభు కనికరిస్తాడు. ఇప్పుడు కనికరింపబడ్డాను కాబట్టి మళ్ళీ విచ్చలవిడిగా ఆటలాడి ఏదో ప్రయత్నం చేస్తానంటే మరి తిరుగు లేకుండా ఎప్పుడు ఎటు నుంచి వచ్చి పడుద్దు, హఠాత్తు నాశనం వచ్చి పడుద్దు, అట్నే పోతాం. రెండూ ఉన్నాయి. ఒప్పుకొని సరి చేసుకొని నిలబడి ఎప్పుడు ఆ పొరపాటు చేయకుండా ఉంటే క్షమించబడతావు, అంగీకరింపబడతావు, ఇంకా గొప్ప కృపనిచ్చి దేవుడు పనిలో వాడుకుంటాడు. కాదు ఇప్పుడు ఒప్పుకొని మళ్ళీ పోయి పందిలాగా బొరిలాడుతానంటే చూస్తాడు. ఏదో ఒక కంపెనీ రోగాన్ని అనుమతించి అట్నే తీసుకుంటాడు. ఎక్కువ కాలం ఉన్నా కానీ నా నామానికి అవమానం. ఎవరికి? యేసయ్య నామానికి అవమానం, సంఘానికి అవమానం, సేవకుడికి అవమానం. నీ వల్ల నీ తర్వాత తరానికి ఉన్నవారికి కూడా శాపం తెచ్చి పెడతావు. కాబట్టి ఏదో ఒక రోగాన్ని అనుమతించి అట్నే తీసుకుంటాడు. యాక్సిడెంట్ పూర్వకంగానే తీసుకోవచ్చు, ఏంది స్ట్రోక్, సడన్గా స్ట్రోక్ వచ్చి అని తీసుకోవచ్చు, ఎట్లయినా తీసుకోవచ్చు, చెప్పలేం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అయితే సబ్జెక్ట్లోకి వద్దాం. మొదటిగా నీవు రక్షణ లేకపోతే దేవుని పాదాలు పట్టుకునయ్యా నేను రక్షణ పొందుతున్నాను, ఇదిగో నా బ్రతుకుని నా హృదయాన్ని నీకు కానుకగా సమర్పిస్తున్నాను. నువ్వు సమర్పించే దాన్ని బట్టే నీ యొక్క విలువ అలాగనే ఆశీర్వాదము దాగి ఉంది. నీకు విలువ వచ్చేది కూడా నువ్వు ఇచ్చేదాన్ని బట్టే, అలాగనే నీవు ఇచ్చేదాన్ని బట్టే ఆశీర్వాదం కూడా దాగి ఉంది. బాగా గమనించండి. ఎలాగంటే ఏలియా సారెపత్తు విధవరాల దగ్గరకు పోయింది. సారెపత్తు విధవరాల దగ్గరకు పోతే ఏలియా అన్నాడు, దాహం ముందు కొంచెం మంచినీళ్ళు అమ్మా అన్నాడు. సరే అని పోతుంటే చిన్న అప్పం, ఒక చిన్న రొట్టె ముక్క చేసుకొని నాకు దేమ్మా అన్నాడు. వెంటనే ఆమె తిరిగి అయ్యా ఈ రోజుకే వండుకోవటానికి అంత పిండి ఉంది, ఈ పూట వండుకొని రేపు చచ్చిపోదాం అనుకుంటున్నాం నేను నా బిడ్డ. నువ్వు వచ్చేది అయ్యా ఆ ఉన్న కాచులో నువ్వు పిండాడు. మన దగ్గరకు అట్లాంటి పరీక్షలు వస్తే ఎలా ఉంటుందో పరిస్థితి. దేవుడు తను ఆశీర్వదించాలనుకున్నప్పుడు నువ్వు ఉన్న ఇరుకు ఇబ్బందిలోనే నువ్వు ఇస్తావా లేదని పరీక్షించుకుంటాడు. బాగా గుర్తుపెట్టుకో, దేవుడికి నువ్వు ఇచ్చినప్పుడు దాన్ని ఎవరికి ప్రచారం చేసుకోమాక. కొంతమంది అనుకుంటారు, వాస్తవానికి కొంతమంది అనుకునే మాట ఏంటంటే నేను కానుక ఇచ్చాను కాబట్టి ఎన్ని వేల రూపాయలు లేదా ఇంత లక్షల రూపాయలు, లేదు కొంతమంది స్థలాన్ని కానుకగా ఇస్తారు దేవుని సన్నిధికి. అలా మేము ఇచ్చాం. మా ఊళ్ళో 4.5 సెంట్లు అసలు, 5 సెంట్లు మొత్తం అంటారు పల్లెటూరులో. 1/2 సెంటు రోడ్డుకు పోతే 4.5 సెంట్లో ఉన్నటువంటి ఏనుగు పాక అంటారు. ఇట్టుంటుంది అనమాట. 2 నిలువు కర్రలుగా అంటే కట్టెలు నిలబెట్టి అటు ఇటు జాలుగా వేస్తారు. ఏనుగు పాక అంటారు దాన్ని. ఆ స్థలంలో వాస్తవానికి వ్యవసాయం ఉంది కాబట్టి ఏమన్నా తెచ్చాడు పెట్టుకోవటానికి, వ్యవసాయ సంబంధం వస్తువులు పెడతానికి ఉపయోగపెట్టే స్థలం అది. ఆ స్థలంలోనే ఆరాధనలు జరిగే, మోకాళ్ళ మీద కన్నీటి ఆరాధనలు, ఎన్నో అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు జరిగాయి. ఇక దేవుడికే అని చెప్పని దాన్ని వదిలేసాం. తర్వాత మందిరం కట్టబడటం, ప్రతిష్ఠింపబడటం కూడా జరిగింది. ఇలా మందిరానికి స్థలం ఇచ్చేవాళ్ళు ఉంటారు కానుకగా, రూపాయి ఇచ్చేవాళ్ళు ఉంటారు. అలాగే మందిరంలో ఫ్యాన్ అని, సౌండ్ సిస్టమ్ అని, లేదంటే కుర్చీలని, వంట సామాన్ అని, షామియానా అని, అంటే టెంట్ కానీ ఆ స్టేజీ బల్లలని, ఇలా రకరకాలుగా ఇవ్వచ్చు కానుకలుగా. అయితే నీవిచ్చిన కానుకను బట్టి దేవుడు సంతోషించడు.
నీవిచ్చిన కానుకను బట్టి దేవుడు సంతోషించుడు. నువ్వు ఏ బుద్ధితో, ఏం ఆశించి, మేలు ఆశించి కానుకిస్తున్నావా, లేకపోతే 10 మంది ముందు నన్ను గొప్పగా చెప్పుకోవాలని కానుకిస్తున్నావా? కానుక ఇవ్వలేని వారిని చూసి కానుకిస్తున్నప్పుడు నీచమైన ఆ హృదయ స్థితితో, ఆ కళ్ళతో నువ్వు చూస్తూ కానుకిస్తే అది వ్యర్థమైపోతుంది. కొంతమంది నేను కానుకి లేకపోతున్నానని చెప్పని ఏడ్చేవాళ్ళు ఉన్నారు. ఆ అనుభవం ఏంటో నాకు కూడా ఉంది. నేను చెప్పనా, ఇది వాస్తవానికి నిన్న చెప్పాల్సిన ఉపదేశం చాలా పెద్దది కాబట్టి దేవుడు ఎందుకు ఆపాడు, ఈరోజు మళ్ళీ చెప్పిస్తా ఉన్నాడు. కానుక ఇచ్చేవాళ్ళు వాస్తవికంగా కానుక ఇయ్యలేనటువంటి వ్యక్తులు చేసేటువంటి ఆ డెప్త్లో కన్నీరు విడిచి వేదనగా ప్రభువా నీ పని జరగాలని ప్రార్థిస్తారు చూడు. ఆ డెప్త్లో ఈ కానుక ఇచ్చేవాళ్ళు డబ్బు రూపంగా అయినా, వస్తు రూపేణైనా, ఇంకేదైనా కానీ కానుక ఇచ్చేవాళ్ళు అంత డెప్త్లో ప్రార్థన చేయరు. నువ్వు రూపాయి ఇచ్చినా ఆ రూపాయి అర్థవంతంగా న్యాయంగా ఖర్చు పెట్టాలంటే కన్నీరు విడిచి వేదనతో నేను ఇయ్యలేకపోతున్నాను ప్రభువా అని ప్రార్థన చేస్తారు చూడు. ఆ ప్రార్థన మూలంగానే, ఆ ప్రార్థన సహాయము ద్వారానే ఈ రూపాయి అంతా అర్థవంతంగాను న్యాయంగా ఖర్చు పెట్టబడుతుంది. ఈ 1000 రూపాయలైనా, లక్షల రూపాయలైనా, వస్తు రూపేణైనా, స్థల రూపేణైనా ఇచ్చిన వారు 100కో 1,00,00,000కో ఒక్కళ్ళు ఉంటారు అదే డెప్త్లో ప్రార్థన చేసేవాళ్ళు. నా దేవా నీ పనికి ఇలా ఉపయోగపడటానికి నాకు సహాయం చేసావు, నా రెక్కలను బలపరిచావయ్యా, నా గుప్పెళ్లను దీవించావయ్యా, నీకు ఇవ్వటానికి సహాయం చేసావయ్యా అని చెప్పని ప్రార్థన చేసేవాళ్ళు 100కో 1,00,00,000కో ఒకళ్ళు ఉంటారు. మిగతా వాళ్ళంతా కానుక ఇచ్చాం, దీవెనలు వచ్చాయి, అందరూ చెప్పుకుంటారు నేను ఇచ్చాను. కొంతమంది చెప్పుకోరు. కొంతమంది పదే ఎప్పుడో ఇచ్చడు. ఈయన 1 సంవత్సరం క్రితం, 2 సంవత్సరాల క్రితం ఎప్పుడో ఇచ్చడు. 1 లక్ష, 2 లక్షలు, లేదా ఒక 50, 10,000, 20 రూపాయలు ఇచ్చినవి కూడా చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. నీకు తెలుసా నేను అంత ఇచ్చా? నీకు తెలుసా? ఎవరికి ఇచ్చావు? 4 విరోచనాలు, 4 వాంతులు అయినాయి అనుకో, డైరెక్ట్ చెబుతున్నా, 4 విరోచనాలు, 4 వాంతులు అయినాయి అనుకో, ఉంటే హాస్పిటల్లో ఉంటావు. లేదంటే నీ భార్యనో భర్తనో సపోర్ట్ అడిగి కొంచెం పక్కన నిలబడలేకపోతున్నా అంటావు. హాస్పిటల్కి పోతే వాడు RLలో NS ఏదో సెలైన్ పెట్టి దాంట్లో 4-10 ఇంజక్షన్లు పొడిచి నిన్ను మళ్ళీ పైకి నిలబెడితే తప్ప నువ్వు పరిగెత్తుకుంటా పోయి ఏ చాకరీ చేయలేవు. కాబట్టే నీ రెక్కల కష్టార్జితం ఏదైనా సరే దేవుడు ఇస్తున్నాడన్నది గ్రహించి నీకున్న దాంట్లో దేవునికి గుప్పిళ్ళు విప్పటం అనే విషయంలో జాగ్రత్త కలిగి ఉండు. మించి బడాయిగా ఏదో వ్యవహారం చేద్దామని ప్రయత్నం చేసావా, నువ్వే తేడా పడతావు, దేవుడేం తేడా పడ్డావు. దేవుడికి తక్కువయ్యి నిన్ను అడగట్లేదు. నువ్వు ఇస్తే దైవజనుడు మేళ్ళ గడతాడని చెప్పని, నువ్వు ఇస్తున్నానని చెప్పనే భావనతో ఉండొద్దు. నీ ధర్మం నీ లెక్క ప్రకారము మలాకి గ్రంథం 3వ అధ్యాయం 9, 10, 11 వచనాల్లో చెప్పబడిన మాటల ప్రకారం ఒకవేళ తెలియగల విశ్వాసులు ఉంటారు. అది పాత నిబంధన కదా. క్రొత్త నిబంధనలు అంటే, కొత్త నిబంధనలు చరస్థిర ఆస్తులు అమ్మి తెచ్చి పరిశుద్ధుల పాదాల చెంత పెట్టారు వాళ్ళ అక్కర్ల కోసం. అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో కానీ, అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో కానీ పరిశుద్ధుల అక్కర్ల కోసం 5వ అధ్యాయంలో కూడా ఏది వాళ్ళ కరువులో ఉన్నప్పుడు దేవుడు ఈ వాక్యం విన్నప్పుడు వాళ్ళు కొన్న స్థిరాస్తులు, చెర అంటే నడిపే బళ్ళు, స్థిర అంటే స్థలాలు, ఇళ్ళు, పొలం, కలిగిన సమస్తాన్ని అమ్మి ఆ ద్రవ్యం అంటే డబ్బు దాన్ని తెచ్చి పరిశుద్ధుల పాదాలంటే అపోస్తుల దగ్గర పెట్టారు. అయ్యా ఇదిగో మాది ఉండగా అమ్మగా వచ్చింది, అక్కర్లో ఉన్నవాళ్ళు పంచండి అని. తత్వం మరి గుండె గతకమంటది ఈ మాట అంటే.
అమ్మో ఈ సేవకుడు దుర్మార్గుడు, మా ఇళ్ళ మీద పడ్డం, మా పొలాల మీద పడ్డం, మా బళ్ళ మీద పడ్డని ఇట్లా ప్రచారం చేస్తారు. అరే దశం భాగం ఇటమే నీకు జాత కాకపోతే నీ ముఖానికి చరస్థిరాస్తులు అమ్ముతావా? అంతటి ఆధ్యాత్మిక పరిపక్వత వచ్చిందా నీకు బతుక్కి? ఆకలితో ఉన్నప్పుడే దేవుడు పరీక్షిస్తాడు. నన్ను పరీక్షించాడు. ఒకవేళ అనుకోవచ్చు ఎప్పుడో చేసింది పొద్దాగలు టామ్ 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 చేసుకుంటాడు ఈ పాస్టర్ అని. నన్ను పరీక్షించిన అనుభవాలు నిన్ను కూడా పరీక్షించే ఉంటాడు. నువ్వే పక్కన నెట్టేసి ఉంటావు దాన్ని. దేవుడు ఆశీర్వదించాలనుకున్నప్పుడు లేమిలో ఉన్నప్పుడే నిన్ను పరీక్షిస్తాడు. నన్ను పరీక్షించే ముందుగానే దేవుణ్ణి అడిగా నేను. మంచి బియ్యం అన్నమాట, పొలంలో పండిన బియ్యం. 75 కిలోలు లేదా 60 కిలోలు ధాన్యం బస్తా వేస్తే 46, 42 కిలోలు వస్తాయి. ఆ బచ్చ వేయించుకొని తెచ్చారు. వచ్చండగానే ప్రార్థన చేసి ఎవరికి ఇవ్వాలి ప్రభు అని, పలానా వ్యక్తి అక్కర్లో ఉన్నాడు, మరి అతను ముందుకు దా ప్రభు అని అడిగిచ్చి పంపించా. నాకేం తక్కువైందా? నా ప్రభు సమృద్ధినిచ్చాడు. ఇక్కడ ఏలియా దగ్గర కూడా క్షమించండి, సారెపచ్చు విధవరాల దగ్గర కూడా ఏలియాని పంపించి దేవుడు పరీక్షిస్తా ఉన్నాడు. నీ దగ్గర ఉన్న దాంట్లోనే నీవు యథార్థంగా నీవు చేయాల్సిన ధర్మం, ఆహారంలో దశమ భాగం. కొంతమంది ఏం చేస్తారంటే 25 కిలోలు బియ్యం టిక్కి తెచ్చుకుంటే 5 కిలోలు 4 కిలోలు తీసి పక్కన పెట్టుకుంటారు ముందే. మరి కొంతమంది ఏమో వండుకునే ఆ బియ్యంలో పిడికిల బియ్యం అంటే ఒక గుప్పెలో పట్టుకుంటే ఎంత బియ్యం వస్తాయో అంత బియ్యం తీసి పక్కన పెడతారు, దశమ భాగం బియ్యం అని. అలాగ తీసి మందిరానికి తెచ్చేవాళ్ళు ఉన్నారు. నాకున్న అలవాటు అయితే 2-3 నెలలు రేషన్ బియ్యమే కాబట్టి తెచ్చుకున్నది 2-3 నెలలు ఇంట్లో వాడుతాను. 4వ నెల బియ్యాన్ని 20 కిలోలు డైరెక్ట్గా తీసుకెళ్ళి మందిరంలో ఇచ్చేస్తా. ఈ వాస్తవం దేవుని ఎదుట యథార్థంగా ఒప్పుకోవాల్సిన పని ఇది. వాస్తవానికి 2 నెలల మీద నేను ఎంత తీయాలా? 20 అంటే 10 కిలోలకి ఎంత అండి? కేజీ బియ్యానండి. 20 కిలోలకి 2 కిలోలు. ఇప్పుడు 3 నెలలు బియ్యం తెచ్చుకుంటే 6 కిలోలు అయ్యి 4వ నెల నేను తీసుకుపోయి ఇస్తుంది ఎంత? 20 కిలోలు తీసుకుపోయి ఇస్తున్నా. ఈ 3 నెలలు బియ్యం ఉన్నాయి. అప్పుడు నేను ఇలా ఓవర్గా ఇవ్వటం వల్ల అతిశయించాల్సిన పనేం లేదు. దేవుడు ఇస్తేనే నీకు ఆరోగ్యం ఉంది, దేవుడు ఇస్తేనే నీకు బలం ఉంది, దేవుడు అవకాశం ఇస్తేనే అడుగు ముందుకు పడుతుంది, చెయ్యి కదిలించగలుగుతున్నావు, నోటితో మాట్లాడగలుగుతున్నావు. అదే దేవుడు తన పని తను చేయకుండా మానుకున్నట్టయితే నీ పని ఏంది? మళ్ళీ వచ్చి దేవుడిని అడుగుతావు, ఎంత దుర్మార్గుడో ఈ దేవుడు అని చెప్పని, మా మీద కనికరం కూడా లేదు, అట్టా ఇటు చేస్తున్నావు, అది ఇదని చెప్పని, ఎందుకయ్యా ఇలా చేస్తున్నావు నువ్వే ప్రశ్నిస్తావు. ఏనాడైనా నీ ఇంటికి వచ్చైనా, బజార్లో అయినా సరే, మందిరంలో అయినా సరే, అప్పున్నవాడు కనుక నిలవబెట్టి చొక్కా పట్టుకొని దశంభాగం ఎందుకు తేలేదమ్మాయి, దశంభాగం ఎందుకు తేలేదబ్బా అని అడిగాడు అది యేసయ్య? అడగడు, నీకు స్వేచ్ఛనిచ్చాడు. మలాకి గ్రంథం 3:10 ఉన్న మాట ఏంటంటే, దశమ భాగం ధనంలో దశమ భాగం 100కి 10 రూపాయలు, 10 కిలోలు బియ్యానికి కేజీ బియ్యం. నువ్వు ఆశీర్వదింపబడటానికి, పాస్టర్ గారు పోషింపబడటానికి కాదు, పాస్టర్ గారు పోషింపబడటానికి కాదు. కొంతమంది మేడలు కట్టారు, దానికి నేను కూడా ఒప్పుకుంటా. ఆ మేడలు కట్టడానికి నువ్వు ఇచ్చిన దానం ఎంత చెప్పు. అది కొంతమందిలో ఇదే భావన ఉంటుంది. అంత డబ్బు వస్తుంది, ఇంత డబ్బు వస్తుంది, డీలక్స్ లైఫ్ అవుతుంది, అలా ఇలా ఉంటున్నారు, అది ఇది అనుకుంటున్నారు. యథార్థంగా ఖర్చు పెట్టేటువంటి వ్యక్తుల జీవితాలను ఒకసారి తొంగి చూడండి. కనీసం ఇల్లు కూడా ఉండవు, కట్టుకోవటానికి వస్త్రాలు కూడా సరిగా ఉండవు. నీ వంచుగా దేవుడు అంటాడు, నీ ధర్మం దశమ భాగం తీసుకొచ్చి అడియాల. నీవిచ్చేటువంటి ఆహారంలైనా ధనములైన దశమ భాగం తీసి పైన నాయకుడికి ఇవ్వాల. దైవజనుడు పైన నాయకుడు ఎవరు లేకపోతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు పలానా దైవజనుడికి ఇవ్వు అంటే ఆ దైవజనుడు పిలిచి లేదా ఈ వ్యక్తి వెళ్ళి ప్రార్థన చేయమని చెప్పి ఆ కానుక దశమ భాగం ఏ దైవజనుడు అన్నాడు ఆ దైవజనుడు ఆ కానుక తీసుకువెళ్ళి ప్రభు చెప్పినటువంటి ప్రేరేపణ చేసి
ఇదిగో పలానా వ్యక్తి అని చెప్పని ఆలోచనలో తీసుకొస్తాడు. ఆ వ్యక్తికి ఇవ్వమని చెప్పని దైవజనుడు చెబుతాడు, అలా ఇవ్వాలి, నేను ఇచ్చాను కాబట్టి నేను చెబుతున్నా. సేవ ప్రారంభంలో నా స్నేహితుడు నాకు ప్రభువాళ్ళు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి వేరే చోట ఇవ్వటానికి. ఆ కారణాన్ని బట్టి దశమ భాగం అంతా సిద్ధపరిచి దేవుణ్ణి అడిగితే, నీ స్నేహితుని ఇంటికి పిలిచి ప్రార్థన చేయించుకొని ఆ కానుక ఇచ్చేసాడు. ఎంతో నాకు తెలియదు, నేనేమో లెక్క చూడలా. వచ్చిన రూపాయంతో తీసి మొత్తం జేబులో చేతిలో పెట్టా. నీ సేవలో వాడు అండు. కాదు ఇది నీకు ఇవ్వమని దేవుడు చెప్పాడు, ఇచ్చేస్తున్నా అని చెప్పని పక్కకు ప్రార్థన చేయించుకొని పక్కకు వచ్చేసా. యథార్థంగా సేవ చేసేవాళ్ళు ఉన్నారు. నువ్వు ఎవడో చూసి పిల్లిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు దైవజనుడి గురించి తప్పుడుగా అభిప్రాయపడి నువ్వెందుకు దేవుని చేతిలో పడి తుమ్ముకు తన్నులు తింటావు? నీ కళ్ళ ముందు కొన్ని పరిచర్యల్లో ఒక ధర్మం లేదు. నేను మళ్ళీ చెబుతున్నా ఈ స్టేట్మెంటు. నీ కళ్ళ ముందు జరుగుతున్న, నువ్వు వెళుతున్న సంఘంలోనైనా ఈ పరిచర్య ధర్మం లేదు. ఏంటది? నువ్వు తీసుకొచ్చే ఆ దశమ భాగం, ఆ రైస్ అయినా ఆ ధనమైన సంఘంలో ఒక పూట కూడా గడవలేనటువంటి వ్యక్తులు ఉంటారు. వాళ్ళకి ఆ దశమ భాగం, ఆ ఆహారం ఏమైతే బియ్యం వస్తాయో అవి వాళ్ళకి ఇవ్వాలి పోషణకి. ఒక 5 కిలోలైనా 10 కిలోలైనా వెళ్ళయ్యా, ఇది వండుకొని తినండి, వచ్చిన రూపాయలతో మళ్ళీ రికవర్ అవ్వండి, శక్తిని పొందుకొని నిలదొక్కోండి అని చెప్పని. ఈ ధర్మం నీ వెళుతున్న సంఘంలో లేదు. నాకుంది ఒక్కడే. ఆ ఒక్కడు ఉన్నాగాడు కాస్త జారిపోయాడు. అయినా సరే వాస్తవికానికి వాళ్ళకు వస్తే వస్తారు, లేదు. నిమ్మతోటలో సహోదరుడు ఉంటాడు, పూట కూడా గడవటం కష్టం, భార్య వండి పెట్టలేదు, అప్పుల్లో ఉన్నానంటే తన కళ్ళ ముందే తనకు డబ్బులు ఇచ్చి ఆ ప్రాంతంలో ఉన్న కొట్లోనే 5 కిలోలు రైస్ కొనిపించి ఇంటికి పంపించా. వేరొక సంఘంలో వాళ్ళతో మాట్లాడి ఇంతగానే ఒక 10 కిలోలు బియ్యం తీసుకొచ్చి అతనికి ఇచ్చి పంపించా. తీసుకెళ్ళి ఇంటికాడ పెట్టు. నా భార్య వద్దని ఆడబడే కుళ్ళిపోని పాడైపోని నీ వంచుగా నువ్వు చేసావు అంతే, వదిలే అన్న. తర్వాత శుభ్రంగా బియ్యం లేనప్పుడు మచ్చటంగా 15 కిలోలు వండుకొని తిన్నారు. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నాకు లేదు వాస్తవానికి, మంచి బియ్యం అతనికి ఇప్పించింది. 5 కిలోలు ఎంత అవుతాయి? 60 రూపాయలు చొప్పున చెప్పండి. ఇట్లా 15 కిలోలు నేను నా దగ్గర వచ్చిన ఆ రూపాయతోనే ఆ దశమ భాగాలు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన ఆ రూపాయిని జాగ్రత్త చేసి వాళ్ళకే పెట్టాను. నేను తినలా. ఈ ధర్మం లేదు నువ్వు వెళ్తున్న సంఘంలో, అలా అని దాన్ని వదిలిపెట్టి రమ్మని చెబుతున్నా నేను. ఒకవేళ ఇచ్చినా కానీ దాన్ని సద్వినియోగం చేసే ఆ మైండ్ లేనప్పుడు ఆహారం తేడా. ఇప్పుడు ఏదన్నా కూటం పెట్టుకుంటా, ప్రత్యేక ఉపవాస కూటం పెడతా, అప్పటికప్పుడు వాళ్ళకి వీళ్ళకి సందాలేయటం ఎందుకు? నువ్వు తెచ్చి ఆ దశమ భాగం తెచ్చి ఆడ పెడితే అయ్యే జాగ్రత్త చేసి వండి పెడతారుగా. మేము పెరిగిన సంఘంలో అంతేనండి. నువ్వు కోటా బియ్యం తెచ్చినా వండి పెడతారు, మంచి బియ్యం తెచ్చినా వండి పెడతారు. ఆ పచ్చడి పప్పుచారు ఇంకా ఘనంగా చేసుకుందాం అనుకుంటే ఆ చికెన్ కొట్టుకాడ పోతారు. ఇక అంతే, ఎగస్ట్రాలు ఏముండవు. ఇది నేను తెచ్చానని అహంభావం పలకటానికి ఏం లేదు. ఉన్నది ఉన్నట్టు అలా ఖర్చు అయిపోతూ ఉంటుంది. లేని వాళ్ళకి 20, 10, 15 కిలోల బ్యాగు సర్దుతారు. సాధ్యమైతే ఉంటే రూపాయి చేతిలో పెట్టి ప్రార్థన చేసి పంపిస్తారు. మేము పెరిగింది అట్లనే. నువ్వు వెళుతున్న సంఘంలో ఈ ధర్మం లేదు కాబట్టి సేవకుడి మీద తప్పుడు అభిప్రాయం కలిగి ఉన్నావు. సేవకుడి మీద తప్పుడు అభిప్రాయం కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు ఇంకా నష్టాల బాటలో నడుస్తున్నావు. నువ్వు చేయాల్సిన ధర్మం నువ్వు చేయి. ఇక్కడ చదువుకున్న మూలవాక్యంలో ధనవంతులు వారికి కలిగిన దాంట్లో కొంత దాచిపెట్టుకొని కొంత మాత్రమే తెచ్చేశారు. కానీ ఒక బీద విధవరాలు తన జీవనం మొత్తం తెచ్చేసిందంట. అంటే నెక్స్ట్ తినటానికి ఏమీ లేకుండా ఉన్న కానుక మొత్తం యథార్థంగా నా దేవునికి ఇవ్వాలి, నా దేవుడు ఇస్తాడని అచంచలమైన విశ్వాసంతో వచ్చి ఆమె కలిగిన మొత్తం వేసింది. ఆమె ఏమైనా తక్కువ అయిందా? ఆమెకైనా తక్కువ అయిందా? సారెపత్తు విధవరాలు ఏలి అడిగినట్టు ఒక రొట్టె ముక్క తీసుకొచ్చిస్తే
ఇక తెల్లారి చచ్చిపోయారు అవన్నట్టే లేదే. లేదు, ఆ కరువు కాలం అంతా పోషించబడిందంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ఇచ్చే కానుక. అలాగే స్థలం విషయంలో గనురాలైన ఒక స్త్రీ ఉంది ఎలీషా కాలంలో. మన ఇంటికి వచ్చుచు పోవచ్చు, ఈ ఊళ్ళోకి వచ్చి వెళుతున్నటువంటి ఆ దైవజనుడు భక్తి గల దైవజనుడు లాగా నాకు కనపడుతుందని యజమానుడితో మాట్లాడుకొని ఇంటి పైన, మరి ఆ కాలంలో ఇంటి పైన గోడలు అలా ఉంటాయి, మరి ఒక గది కడటానికి అంత గోడ, ఆ ప్రహరీ గోడ, ఆ గోడ మీద ప్రత్యేకంగా ఒక రూమ్ కట్టి ఒక పీట. ఇప్పుడు మనకి ఇంకా అర్థం కావాలంటే ముస్లిమ్స్ ఖురాన్ చదివేటప్పుడు ఒక చెక్క ఉంటుంది, అలాంటి చెక్క, అలాంటి పీట గ్రంథం పెట్టుకోవటానికి, అలాగే విశ్రాంతి తీసుకోవటానికి ఆ పక్కనే మంచం. ఇవన్నీ ఆ ఇంటి మీద ఏర్పాటు చేసేదానికి ఆశ్రయము కల్పించింది. ఇది కూడా ఒక రకమైన కానుకే. దేవుని సేవ జరగాలి, దేవుని పని జరగాలి, దేవుని సేవకు సహకరించడం ద్వారా నా తరతరాలు భావితరాలు ఆశీర్వదించబడాలి అని స్థిర నిశ్చయితతో అడుగులు వేసి ఆమె తీసుకున్న నిర్ణయాన్ని బట్టి సంతానం లేదు, ఆస్తి అయితే ఉంది. కానీ ప్రభు కృపనిచ్చితే దైవజనుడు కదిలించే ఆలోచనతో అడిగినప్పుడు అంతా బాగానే ఉన్నాను. కానీ పక్కనున్న గెహజీ అన్న శిష్యుడు అంటున్నాడు, అయ్యా పిల్లలు లేరు, పెళ్ళైన చాలా సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు అయ్యా వాళ్ళకి. అవునా, సరే అని ప్రార్థన చేసి వచ్చే సంవత్సరం ఈ కాలం కల్లా నీ కౌగిట్లో 12 మగబిడ్డ ఉంటాడని చెప్పాడు. నాకు అంతే. విశ్వసించింది, ఆ ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంది. మళ్ళీ బిడ్డ కాయలా పడంగానే ఎండ దెబ్బ తగిలి తలపోసి తిని తలపోయినని ఎండ దెబ్బ తగిలి కింద పడ్డాడు, అడ్డం పడి హట్నే పోయిండు. ఎలీషాకి ఏర్పాటు చేసిన ఆ గదిలోని ఆ బిడ్డ నా మంచం మీద పరుండబెట్టి ఏం పోయింది. దైవజనుడు కలిసి రావాలి, వెళ్ళాలి నేనని వెళ్ళింది. అంత క్షేమం అంటే అంత క్షేమం అంటుంది. బరాబరా పోయి దైవజనుడు కాళ్ళు పట్టుకొని, అయ్యా నా బిడ్డ ఇది అయింది, ఇది పరిస్థితి అంటే శిష్యుని పంపించండి, వాడు కాదు నువ్వే రావాలి. గట్టిగా పట్టుబట్టి తిరిగి మళ్ళీ తన బిడ్డ ప్రాణాలు తను పొందుకోగలిగింది. ఎలా సాధ్యపడింది? దైవజనుడికి సహకరించటం వల్ల, దేవుని పనికి జరగటానికి ఇక్కడ ఆ ఇంట్లో ఆశ్రయం కలిగించటం వల్ల ఆమె కోల్పోయినటువంటి బిడ్డ యొక్క ప్రాణాన్ని కూడా తిరిగి పొందుకుంది. గనురాలైన స్త్రీ అని చెప్పని దేవుని చేతనే పేరుగాంచింది. ఆమేన్, హల్లెలూయా. పేరుగాంచటం అంటే పేరు పొందింది అని అర్థం. దేవునికి మహిమ కలుగును గాక. నీవు దేవుని పనికి సహకరించడానికి స్థలం ఇచ్చే విషయంలో కూడా అదొక కానుకే. ఇదే లూకా సువార్త 8వ అధ్యాయంలో ఒక మాట ఉంది, 2వ వచనంలో. యేసయ్యతో పాటు కొంతమంది స్త్రీలు కూడా ఉన్నారు పరిచర్యలో. వాళ్ళకు కలిగిన స్థిర ఆస్తులు అమ్మి తీసుకొచ్చి యేసయ్యకు ఉపచారం అంటే పరిచర్యకి ఎవరెవరికి ఎలా దానం చేయాలనుకుంటున్నాడో, ఎవరెవరికి ఎలా ఆయన తోడ్పడాలనుకుంటున్నాడో, అంటే సహాయం అందించాలనుకుంటున్నాడో, అలాగా సహాయం అందించడానికి వారి వంతుగా వారికి కలిగిన సమస్తాన్ని అమ్మి తీసుకొచ్చి యేసయ్య పాదాల చెంత పెట్టారంట. మరి ఎంత గొప్ప కృప పొందారో చూడండి. అలాగనే పిలుపు పత్రిక 4వ అధ్యాయంలో కూడా 2-3 వచనాల్లో కూడా ఒక మాట ఉంటుంది. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు వ్రాయబడినవి. అంటే వాళ్ళకు కలిగిన ధనములో కూడా పౌలు భక్తుడు చెప్పిన మాటలను బట్టి ఇహమందు ధనము కాదు, పరసంబంధమైన ధనం మనం సంపాదించుకోవాలని చెప్పని అడుగులు వేసి నిర్ణయం బట్టి వాళ్ళు ఆ సహకారుల యొక్క పేర్లు జీవ గ్రంథంలో రాయబడటమే కాదు, నీకు నాకు మాదిరిగా ఉన్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా గమనించండి. ఈరోజు ఒకవేళ నేను కానుకీయలేకపోతున్నానని బాధపడుతున్నావేమో, దేవుడు అంటున్నాడు నువ్వు చేసే విలువైన ప్రార్థన నాకు ముఖ్యం అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. కానుక ఇచ్చిన వాళ్ళు, వాళ్ళకున్న దాంట్లో ఏదైనా సహాయపడ్డ వాళ్ళు పెద్దగా లక్ష్య పెట్టలేదు. దేవుడు పెద్దగా వాళ్ళకు ఇవ్వాల్సిన ఆశీర్వాదాలు ఇస్తాడు. కానీ వాళ్ళు ఇంత కానుక ఇచ్చామన్న దాన్ని బట్టి దేవుని ఎదుట
నువ్వు ఉన్నంత దీనంగాను డెప్త్లో ప్రార్థన చేసిన విధంగా వాళ్ళు లేరు. అయినా వాళ్ళ ఆశీర్వాదాలు వాళ్ళే. కానీ ఆ డబ్బు ఇచ్చిన, స్థలం ఇచ్చిన, వస్తువు ఇచ్చిన, కానుకలు సమర్పించిన వారందరికంటే ఉపవసించి ప్రార్థించి కన్నీరు విడిచి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకొని బతిలాడుతున్నావు చూడు, దాన్ని బట్టి నీకు కలిగే ఆశీర్వాదం నువ్వు నీ ఊహలకు అందనటువంటి గొప్ప ఆశీర్వాదం. ఆమేన్, హల్లెలూయా. అది బాగా గుర్తుపెట్టుకో, దృష్టిలో పెట్టుకో. ఆ గ్రహింపు కలిగి దేవుని కృపలో ముందుకడుగులువి. ఒకవేళ నీ దగ్గర సహాయపడేంత స్తోమత ఉన్నా, దేవుడు నీతో మాట్లాడుతున్నా, నాకు ఇంకొక అప్పు ఉంది, పలానా అక్కర ఉంది, పలానా సంగతి అని చెప్పని ఏదో అడ్డు చెప్పి ఆ రూపాయి ఇయ్యకుండా కన్నీరు విడిచి ప్రార్థన చేసి ఉపవసించి ప్రార్థన చేసినా వ్యర్థమైంది. కొంతమంది ఇలాంటి హైటెక్ తెలివిగల విశ్వాసులు ఈరోజు బయలుదేరారు. లోకంలో సామెత ఉందిగా, కొండలో కూడా అంతే ఉండాలా, పిల్లగాడు మాత్రం దుడ్డుగా ఉండాలని చెప్పని సామెత. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా? దేవుడు నీ దగ్గర ఉన్న తెచ్చి పెట్టు అని చెప్పంటే, లేదు ప్రభువా అప్పులున్నాయ్యా, ఆడగట్టాలి ఎడగట్ట, దేవుడికి తెలీదు. యథార్థమైన మనసుతో నీతో ఒకవేళ దేవుడు ప్రేరేపించి సహాయపడమంటే ఉంటే సహాయపడు. కఠినమైన పరిస్థితులైనా సరే ఉన్నా కానీ నా దేవుడు ఇస్తాడని చెప్పని విశ్వాసంతో అడుగులు వేయగలిగే ఆ దమ్ముంటే అడుగులు వేయి, ఖచ్చితంగా కార్యం చూస్తాం. మీకు ఇంకా ఎగ్జాంపుల్ కావాలంటే దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకో ఒకటి గుర్తు చేస్తా ఉన్నాడు. ఈ మాట చెప్పి నా మాటలు ముగిస్తాను. ఆ మధ్యకాలంలో నేను విన్న ఒక సాక్ష్యం. ఓ దైవజనుడు అంట దొంగలు కొట్టేటువంటి ఆ ప్రాంతం, ఓ ప్రాంతానికి వెళ్ళి సువార్త చెప్పి వస్తూ ఉన్నాడు. వాళ్ళు ఏదో కొద్దిగా కానుక ఇచ్చారు. ఆ కానుకుంటేనే ఈయన అవసరం తీరుద్ది, ఆ కానుక లేకపోతే ఈయన అవసరం తీరదు, ఈయన ఇంకా ఇరుకులోకి వెళ్తాడు. అయితే దాన్ని వెళ్తా ఉంటే ఈయన ఏదో గొప్పగా ఉన్నాడని చాలామంది పరిశీలన చేస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. ఓ దొంగ అటు వెళ్ళి వస్తూ ఉన్నాడు. ఎక్కడో వాడు దొంగతనం చేసి వచ్చాడు. దొంగతనం చేసి వస్తా ఈ దైవజనుడు తగిలాడు. ఈ దైవజనుడు తగిలి వాడు వెళ్ళిపోయాడు. కొద్ది దూరం ముందుకు పోగానే ఈ దైవజనుడు ఉంటుంది కదా, ఫారిన్ కాబట్టి కోటు ఉంటుంది. ఆ కోటు తగిలించుకొని తను జేబులో డబ్బులు పెట్టుకున్న ఆ జేబులో చూస్తే డబ్బులు కనపడుతులా. ఆ డబ్బులుంటేనే మిగతా వ్యవహారం అంతా అవసరాలు అక్కరతలు ఎంతో చాలా అవసరం. వాళ్ళు ఇచ్చిన కానుక చాలా విలువైంది, కొద్దిగే సరిపోదు కానీ అదే విలువైంది. అయ్యో దొంగ దోచాడు, కోటు మారింది, ఆ పలానా వాడు తగిలాడు, ఇలా పోయింది, వాడి కోటు నా చేతిలోకి వచ్చింది, నా కోటు వాడి చేతిలోకి వెళ్ళింది, ఎలా చేయాలో ఈ సూటు విషయంలో అని చెప్పని అనుకుంటా బాధతో ఏడుస్తానే ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి ఎందుకో డౌట్ వచ్చి ఆ కోటుకున్న జేబులో పక్క ఏదో గట్టిగా తగులుతుంది. ఆ రెండో జేబులో చేయిబెట్టి చూస్తే ఒక మూట ఒక సంచి కనపడదు, చిన్న సంచి. చూసారా మీరు? మన పెద్దలు, తాతలు, ముత్తాతమ్మో, నాయనమ్మో, అమ్మమ్మ దగ్గర డబ్బు సంచి ఉంటుంది, దాచిపెడతానికి. ఆ డబ్బు సంచిలో బాగా దాచిపెడితే అట్లాంటిదే ఒక సంచి కనపడదు. ఏందా ఈ సంచి అని తెరిచి చూస్తే దాని నిండా వజ్రాలే. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఆ తగిలిన వాడు దొంగ, వాడు ఎక్కడో ఒక వజ్రాల దొంగతనం చేసి వాడు తరుగుతూ ఉంటే అడావుడిగా తప్పించుకొని వచ్చి అటు ఇటు ఎనికెనికెని చూసుకుంటూ వచ్చి ఈయనకు తగిలి ఈయన కోటు వాడు తెసపోయాడు, వాడి కోటు ఏం తెచ్చుకోండు. అర్థమైందా? అయితే ట్విస్ట్ ఏంటంటే ఈయన ఆల్రెడీ వేరొక వ్యక్తికి ఆయన దగ్గర ఉన్న కానుక ఇవ్వమన్నాడు. ప్రభువా ఇది నాకు అవసరమయ్యా,
ఇంత మొత్తం నేను ఇచ్చేస్తే నేను మళ్ళీ ఆకలి దప్పులు గందరగోళం అయ్యంటే అయినా పర్లేదు నువ్వు ఇచ్చే అన్నాడు. అయినా పర్లేదు ఇచ్చే అంటే ఆ ప్రాంతంలోనే వేరొక దైవజనుడు తన అక్కర కోసం ప్రార్థన చేస్తా ఉన్నాడు. తన అక్కర కోసం, తన అక్కర అంటే అవసరం కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పలానా వ్యక్తి వస్తాడు, ఇంత అమౌంట్ ఇస్తాడు, నీకు కావాల్సింది ఇస్తాడు, రేపు ఈ ఆర్కాలు వస్తాడని ఆల్రెడీ దేవుడు అతనికి చెప్పాడు. దేవుడు ఏతంతో మాట్లాడుతాను, ఫలానా వ్యక్తి నీకు తెలుసు కదా, నీ ఫ్రెండే కదా, ఫలానా దైవజనుడు కష్టాల్లో ఉన్నాడు, వెళ్ళి నేను నీతో చెప్పిన అమౌంట్ మొత్తం ఇచ్చిరాపో అని, నువ్వు వచ్చి ఇస్తావని అతను ఎదురు చూస్తా ఉన్నాడు, వెళ్ళు అని చెప్పానంటే, కాదు ప్రభు ఇది అవసరం, అది అవసరం, ఇది అవసరం అంటే చెప్పింది చేయ అన్నాడు. ఇక దేవుని ప్రేరణను అణుచుకోలేక చెప్పినట్టు వెళ్ళి ఆ కానుక ఇచ్చి ప్రార్థన చేయించుకొని, మరి సేవకుడు అంటే మర్యాదలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇచ్చిన టీ ఏదో తీసుకొని ఇక ప్రార్థన చేయించుకొని బయలుదేరాడు. వెళుతూ వెళుతూ తన ప్రయాణం, తిరుగు ప్రయాణంలో వస్తూ ఉండగా ఆ రైల్వే స్టేషన్ అనుకో ఎక్కడన్నా కానీ అక్కడ వాడు ఆ దొంగ వచ్చి తగలంగానే ఈ కోటు అటుపోయింది, అటు కోటు ఇటు వచ్చింది. వేదనతో ఇంటికి వచ్చి ఆ కోటు జేబు దోలాడుకుంటే ఆ జేబులో ఆ దొంగ వదిలిపెట్టినటువంటి వజ్రాల మూట ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ వజ్రాల సంచి చూస్తే దేవుడు అంటా ఉన్నాడు, ఎందుకే నిన్ను అక్కడ ఇమ్మంది. ఆ డబ్బు నీ చేతిలో ఉందనుకో వాడు వచ్చి దోచుకొని పోతాడు, ఎవడికి కాదు. నా దైవజనుడు అక్కర తీరినట్టుంది. ఇప్పుడు నీ అవసరానికి ఇదిగో ఈ వజ్రాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ వజ్రాలను తీసుకొని పోయి నీ ఇష్టం ఎంతకైనా అమ్ముకొని, ఎవడు అడగడు. దొంగ సొమ్మ ఎవడికి? ప్రసంగి గ్రంథంలో ఇదే మాట రాసి ఉంది. 2వ అధ్యాయంలో, ప్రసంగి గ్రంథం 2వ అధ్యాయం చూసారా మీరు ఎప్పుడైనా? ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనం చూడండి. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం అంటూ, ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండు వానికి దేవుడు జ్ఞానమును, తెలివిని, ఆనందమును అనుగ్రహించును. అయితే దైవ దృష్టికి ఇష్టడగు వానికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును. ఆమేన్. హల్లెలూయా. నా జీవితంలో చాలాసార్లు జరిగింది ఈ సందర్భం. అంటే కోట్లు మారే వజ్రాలు వచ్చాయని కాదు, కానీ దుర్మార్గంగా బతికి కూడబెట్టి ఇవన్నీ తెచ్చి నా చేతిలో దేవుని పనికి అప్పచెప్పిన వాళ్ళు ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇవ్వమన్నాడంటే నిన్ను ఆశీర్వదించడానికి, నిన్నేదో అనాథగాను, అడుక్కు తినేదానిగాను, అడుక్కు తినేవాడిగా చెయ్యాలని దేవుడు ఆ మాట చెప్పట్లేదు కానీ, నీకు ఆ ప్రేరణ ఇవ్వట్లేదు కానీ, నువ్వు ఆ వ్యక్తికి ఇవ్వటం వల్ల నువ్వు ఆశీర్వదింపబడతావు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 11-12 వచనాల్లో ఒక మాట ఉంది, నీ ద్రాక్ష తోటకి పురుగు పట్టనీయను అన్నాడు. ఈ మాటతో ముగిస్తాను నా మాటలో. పురుగు పట్టనీయనంటే నీ ద్రాక్ష తోట, నీ దేహము, నీ జీవితము, నీ భవిష్యత్తు, నీ కుటుంబము, నీ కాపురము, నీ సేవ, పరిచర్య, భక్తి సాధన అన్ని విషయాలకు అన్వయించుకోవచ్చు. పురుగు అనేది తెగులు, శ్రమ, ఇరుకు, ఇబ్బంది, అవమానం, అనారోగ్యం, నష్టాలు ఇలా లెక్కేసుకోవచ్చు. ఏంది అది నేను రాని అని అంటున్నాడు ఆయన. ఎప్పుడు? నువ్వు ఇవ్వాల్సిన ధనంలో 10వ భాగం ఇచ్చినప్పుడు, నువ్వు ఇవ్వాల్సిన ధాన్యం అంటే తినే వరిగింజలనే ధాన్యం అంటారు. వరిగింజలు అంటే ఆ మధ్యలో ఒకడు అడిగిండు, ఇదేంటే వరి పంట అంటే అదేంటంటే, అరే నువ్వు తినేదేరా నా కుమారుడు అన్నం అని ఒక ఆయన అండు. ఏంది ఆ ధాన్యంలో 10వ భాగమైన నాకు ఇచ్చి శోధించు, ఆకాశం పట్టజాలంత విస్తారమైన దీవెల వర్షం నీ మీద కుమ్మరిస్తాను. మనం ఉన్న దాంట్లో దోచుకొని దేవుడికి అన్యాయంగా తీర్పు తీర్చే వ్యవహారం అయిపోయింది మనదంతా. ప్రభు అంటున్నాడు, ఆయన చెప్పిన మాటకు లోబడి నీ ధర్మం ఒక విశ్వాసిగా, పరిచారకులుగా, సంఘ పెద్దలుగా, సేవకులుగా అందరికీ ఉంది ఇది నిర్ణయం. ధనంలో 10వ భాగం, ధాన్యంలో 10వ భాగమి. లేదు దేవుడు ఫలానా వ్యక్తికి ఇవ్వమంటున్నాడా, ప్రేరేపించాడా, వెళ్ళు ఇవ్వు, నువ్వు దీవించబడతావు.
అప్పుడప్పుడు పరిచర్యకు దేవుడు ప్రేరేపించినప్పుడు కొంతమందిని అడగటానికి వెళుతుంటే నేను బాధపడుతూ ఉండేవాడిని. అయ్యా వాళ్ళ భార్య పిల్లల దగ్గర తెచ్చి నాకు ఇస్తున్నారయ్యా అంటే, నీకు ఇయ్యట్లా నాకు ఇస్తున్నారు, ఇలా ఇవ్వటాన్ని బట్టి వాళ్ళని ఆశీర్వదించాలని నేను ఆశపడుతున్నా, నువ్వెందుకు మదన పడుతున్నావు, తప్పైంది క్షమించు ప్రభు అని చెప్పి అనుకొని, సరే నీ ఇష్టం చేసుకోయా, నీ ఇష్టం అని చెప్పని అనుకొని అడుగులు వేసి వాళ్ళ దగ్గర ఎంతో కొంత తీసుకొని దేవుని పనికి వెళితే, ఆ వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు అందించిన వర్తమానము జరిగిన పనంతటి జీతం వాళ్ళకు వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇరుకులో ఉన్న నా పనికి వెళ్ళాడన్న దాన్ని బట్టి నాకు రావాల్సిన జీతం నాకు వస్తుంది. ధనం సహకరించిన దాన్ని బట్టి వాళ్ళకు రావాల్సిన ఆశీర్వాదం వాళ్ళకు వస్తుంది. ఆత్మల రక్షణకు వచ్చిన ఒక వ్యక్తి సరి చేయబడిన ఆశీర్వాదంతో వాళ్ళ అకౌంట్లోకి వెళ్తుంది. ఇది మనం తెలుసు, కానీ అంత ఎవరు నిరీక్షణ కలిగి విశ్వాసంతో ఎదురు చూశారు. ఈ పూటకు మనం గడిస్తే చాలే, మన బతుకులు ముందుకు నడిస్తే అనుకుంటేటువంటి బ్రతుకులు ఈరోజు ఉన్నాయి. మార్చుకుందాం, ప్రభు కృపను పొందుకుందాం, ఆశీర్వాదం యొక్క రుచి చూద్దాం, ప్రభును మహింపరుద్దాం. అట్టి కృప మనందరికీ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు మా ప్రభువా. విత్తబడ్డ వాక్యం అర్థమైపోవడం మా హృదయాల్లో పదిలపరచండి, అనేక పర్యాలు నెమరు వేయడానికి సహాయం చేయండి. భార్య యొక్క ప్రభావం భర్త మీద ఆశీర్వాదం విషయంలో ఉంటుంది, కుటుంబం పతనం అవటానికైనా ఉంటుందని, అలాగే తల్లిదండ్రులైన అత్తమామలు ఉన్న పరిస్థితులను బట్టి పిల్లలు కూడా అలా ఉంటారని మొదటిగా నువ్వు హెచ్చరికలు జారీ చేస్తూ, ఇదిగో ప్రభువా, కానుక ఇచ్చే విషయంలో నువ్వు చెప్పిన దాన్ని బట్టి అడుగులు వేస్తే ఎంత ఆశీర్వాదం ఉంటుందో అయ్యా. ఇదిగో తండ్రి, నువ్వు చెప్తా ఉన్నావు, కానుక ఇయ్యలేనటువంటి వ్యక్తులు అయ్యా బాధపడి కన్నీరు విడుస్తున్నవారు కానుక ఇచ్చిన వారికంటే ఉన్నతంగా ఆశీర్వదింపబడతారని దిగులు పడొద్దని మరొక మారు నిన్నటి దినాన గుర్తు చేశావు. ఈరోజు ఇంకా సంపూర్ణమైన వివరణ ఇచ్చి, దేవా ఇదిగో తండ్రి, మమ్మల్ని సంతృప్తి పరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు. నీ మాటలకు సిలువ రక్తాన్ని బట్టి ముద్ర వేసి మా హృదయాల్లో పదిలపరచమని, ఇంకా అనేక సంగతులు మాకు తేటగా బోధించమని బతిమలాడుచున్నాం. ఈ వారంలో ఉన్న సంఘక్రమాలు ఆశీర్వాదకరంగా జరిగించండి అయ్యా. వచ్చే శుక్రవారం అంటే జనవరి 2వ తారీఖున మేము 2026వ సంవత్సరంలో ఉంటాం. ప్రభువా, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు. ఇంతకాలం కాచి కాపాడిన దేవా, నీకు మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇక ముందు కూడా నడిపిస్తున్న తండ్రి, నీకు వందనాలు. వాచ్ నడి సర్వీస్ విషయంలో వాగ్దానకు దేవా, నూతన సంవత్సరం 1వ తారీఖు జరిగే ఆరాధనలైనా ఆశీర్వాదకరంగా జరిగించు, ఆదివారపు ఆరాధనలైనా ఆశీర్వాదకరంగా జరిగించు. అన్ని విషయాలు నువ్వు కృపను గురించి నీ కార్యములు జరిగించమని అయ్యా, నన్ను మమ్మల్ని 2 తిమోతి 1:12 చేతులు కప్పచెప్పుకున్నాను. కృప కలుగును గాక. గొప్ప కార్యాలు జరిగించమని, నీ చిత్తం నెరవేర్చి నువ్వు మాత్రం మహిమ పొందమని బతిమలాడుతాను. నన్ను మమ్మల్ని చేతులు కప్పదు, నా కోసం ప్రార్థించండి అయ్యా అని ఆయా రీతులు అడిగినాడు. మా సంగతి దైవజనుడు తెలియపరిచి ప్రార్థించమని, దైవజనుడు ద్వారా మా సంగతి తెలియపరచమని అడుగుతున్న ప్రతి ఒక్కరు అవసరత యేసు నామములో తీర్చబడును గాక. నా కోసం, పరిచర్య కోసం గతంలో ఇప్పుడైనా ఇక ముందైనా వ్యక్తిగతంగా కుటుంబాన్ని ఉపవసించని అనేక రీతులు ప్రార్థిస్తున్న వీళ్ళని దీవించండి, దర్శించండి, రక్షించండి. ఆధ్యాత్మిక, భౌతిక, ఆర్థిక, ఆరోగ్యపరం కొలతలేని దీవెనించి కృపలో బలపరిచి అభిషేకించి వర్ధల చేసి ఆశీర్వదించి నీ సేవలో గొప్పగా వాడుకోండి. నాకు, మాకు, మా మీద ఇంకెవరికైనా ప్రతిరోజు నీ ఎదురు జ్ఞాపకం చేస్తున్న వారికైనా, కళలో, నిద్రలో, దర్శన, స్వప్నాల్లో నాకు, మాకు, మా మీద ఇంకెవరికైనా చూపించబడి సమస్త చీకటి శోధనడి ప్రభావం యేసు నామములో నీవు ఇచ్చిన అధికారం చొప్పున బంధిస్తున్నాను, లయపరుస్తున్నాను. బంధించి లయపరిచిన కృతజ్ఞతాస్తుతులయ్యా. నాకు, మాకు ప్రతిరోజు నీ ఎదురు జ్ఞాపకం చేస్తున్న వారికి, మా మీద ఇంకెవరికైనా కళలో, నిద్రలో, దర్శనం, స్వప్నాలు చూపించబడి సమస్త మంచి కళ, మంచి దర్శనం, మంచి స్వప్నం, నిద్రలో చూసి సమస్త మంచి నీవు నాకు ఇచ్చిన అధికారం చొప్పున యేసు నామములో త్వరపెట్టే జరుగును గాక, నెరవేర్చబడును గాక. త్వరపెట్టే జరిగల చేసి నెరవేర్చిన కృతజ్ఞతాస్తుతులు మాత్రం కనికరించమని, కార్యం జరిగించి నీ చిత్తం నెరవేర్చి నీకు ఇచ్చి శోధించి పట్టజాల ఆశీర్వాదాలు మేము పొందిన మహింపొచ్చున్న కృపద ఇచ్చామని యేసయ్య ఉన్నతనంత శక్తి గల నామమును అడిగి వేడుకొని ప్రార్థించి సమస్తం పొందుకొని నన్ను మమ్మల్ని చేతులకు అప్పచెప్పి నేను మహింపొచ్చుకుంటున్నాము మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన ప్రార్థనలోకి విస్తున్న ఇక ముందు ఏకీపించబోతున్నా
ఈ వీడియో చూస్తున్నా, చూడబోయి ఏకీభించబోతున్నా, అలాగే సార్వత్రిక సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులకు ప్రభు ప్రేరణ బట్టి వెంబడిస్తున్న, సోషల్ మీడియా ద్వారా వాక్యాలు విని బలపడి వెంబడిస్తున్న వారికి, ప్రభు చెప్పిన దాన్ని బట్టి వెంబడిస్తున్న దైవజనులు, సంఘ పెద్దల, పరిచారకులు, విశ్వాసులకి, ప్రభు ప్రేమించి ఇచ్చినటువంటి పరిచర్యకు, అలాగే ప్రారంభించబడిన సంఘాలు, సంఘ బిడలకు, సహకరిస్తున్న సహకారులకు, కుటుంబ సభ్యుల, ప్రాంతానికి, ప్రజలకు, సమస్తానికి, సేవలు అంతటికి నీ నిత్యత్వము చేరు పర్యంతరం వస్తుంది ఆ కాలము చూడండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే జయం, ప్రవేశు రక్తమునకే జయం, ప్రవేశునామను సంపూర్ణమైన విజయం కలుగును గాక. ఆమేన్. అపవాది వాడి దోతలు, చీకటి అంధకార శక్తులకు, అవి ఎంత ప్రమాదకర మాంత్రిక ఏవైనా సరే వాటన్నిటికీ అనంతనాశ, సర్వనాశ, నిత్యనాశనం కలుగును గాక. యుద్ధం యెహోవాదే. వాటిని ఆశ్రయించిన చేస్తున్న వారిని నీ చేతులకు అప్పజెబుతున్న యెహోవా ఈరే. యెహోవా ఈరే. ఆమేన్. యుద్ధం యెహోవాదే. యేసు రక్తమునకే జయం జయం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి వందనాలు. ప్రభు యొక్క మహోచిత కృప మనందరికీ చూడండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.